మరి ఈరోజు సౌందర్యలహరి ప్రవచనం చేసేందుకు అవధాన చక్రవర్తి, సరస్వతి మహాసామ్రాజ్య అధిపతి, 1,00,000కు పైగా పద్యాలను తన ధారణలో ఉంచుకున్నటువంటి ధీమతి అగ్రగణ్యులు, మరి భారతీయ వైభవ ప్రాభవాలను జగజ్జగీయమానంగా అందిస్తున్న పెద్దలు గరికపాటి నరసింహారావు గారు ఇచ్చేశారు. మీ అందరి చప్పట్ల మధ్య అవధాన విధాన నిధాన మహాచక్రవర్తి, అవధాన బ్రహ్మరాక్షస బిరుద విభ్రాజితులు, ధారణా బ్రహ్మరాక్షస బిరుద విభ్రాజితులు వారు రాసిన ఒక పద్యంతో మనం వారిని స్వాగతించుకుందాం. ఎక్కడి వారు అక్కడే ఉండండి, ఎవ్వరూ మరి రికార్డు చేసుకోవద్దు, ఆడియో కానీ వీడియో కానీ అని తెలియజేసుకుంటూ 2వ రోజు సౌందర్యలహరి వారి ప్రవచనం స్వీకరిద్దాం. అమ్మకు మృక్కెదన్, వారి అద్భుతమైన పద్యం ఇది. అమ్మకు మృక్కెదన్, పలుకులమ్మకు మృక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీద మృక్కెద, మా అమ్మకు మృక్కెదన్, పలుకులమ్మకు మృక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీద మృక్కెద, అనారతమున్ పతిదేహమందు సేమంబుగా వెలుగుచుండెడి ఉమాసతికిన్ మది మృక్కెదన్, సభాగ్రమ్మున వేదికన్ వెలుగు, సభాగ్రమ్మున వేదికన్ వెలుగు, ప్రాజ్ఞులకు మనసార మృక్కెదన్ అంటూ అమ్మకు మృక్కెదన్, పలుకులమ్మకు మృక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీద మృక్కెద, అనారతమున్ పతిదేహమందు సేమంబుగా వెలుగుచుండెడి ఉమాసతికిన్ మరి మృక్కెదన్, సభాగ్రమ్మున వేదికన్ వెలుగు, ప్రాజ్ఞులకు మనసార మృక్కెదన్ అంటూ. అమ్మ తల్లి అందరు కూర్చోండి. ఇప్పటి వరకు ఆదిశంకర విరచిత సౌందర్యలహరి పారాయణం చేసినటువంటి తల్లులందరికీ కూడా ఒక్కసారి మీ అందరి చప్పట్లతో జయోస్తోని ఆశీర్ అభినందన చంద్రుల వర్షగా కోరుతున్నా. వారిలో ఈరోజు దక్షిణ భారత మహామోక్షపురి కంచికి చాలామంది వెళ్ళారని విన్నాను. మరి వాళ్ళందరూ వస్తే చప్పట్ల మధ్య నమస్కారాలతో సాదర స్వాగతం. ఈరోజు ముందే మనం జ్యోతి ప్రకాశనం చేసుకొని సౌందర్యలహరి పారాయణం ప్రారంభించుకున్నాం కనుక వెంటనే వారి ప్రవచనంలోకి ప్రవేశిద్దాం. నమస్కారం. ఆనందరావు గారు, వారి శ్రీమతి గారు పుష్పగుచ్ఛంతో వారిని స్వాగతిస్తున్నారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం. ఆనందరావు దంపతులకు స్వాగతం. ఒక్కసారి మనమందరం కూడా చప్పట్లతో గురుగారి పదపద్మాలకు నమో నమః పునః పునః. అదేవిధంగా సుధాస్వామి గారు కంచిలో శృంగేరి ఆమ్నాయ పీఠంలో 1,00,000 మందికి పైగా అందరికి కూడా లలితా సహస్రనామ పారాయణం సౌందర్యలహరి నేర్పిస్తున్నారు. వారికి కూడా ఒక్కసారి మన చప్పట్లతో ధన్యవాద పుష్పమాలికలు అందిస్తూ వెంటనే ఇక ప్రవచన మకరందాన్ని ఆస్వాదిద్దాం. మీ అందరికీ నమో నమః పునః పునః స్వాగతం. హరి ఓం. మాతృదేవోభవ. హైదరాబాదులోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో, కూకట్పల్లిలోని వాసవి కన్యకా పరమేశ్వర ఆలయ మందిరంలో జరుగుతూ ఉన్న శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి మీద సాగుతూ ఉన్న 3 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. అమ్మకు ప్రక్కగోరుచొని అమ్మను గూర్చి వచింపబోవా. ఇప్పుడే ఇక్కడ వాసవి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాం. ఇప్పుడు మాట్లాడుతున్నది అమ్మవారి గురించి. ఆ అమ్మవారి దర్శనం చేసుకుని ఈ అమ్మవారి గురించి మాట్లాడబోతుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది.
అమ్మకు బ్రెక్కగోరుచొని అమ్మను గోర్చి వచింపబోవ మాయమ్మయే గుర్తు వచ్చినది ఆర్ద్రగుణాంబుధి అయిన తల్లి. అమ్మకు బ్రెక్కగోరుచొని అమ్మను గోర్చి వచింపబోవ మాయమ్మయే గుర్తు వచ్చినది ఆర్ద్రగుణాంబుధి అయిన తల్లి. ఈ అమ్మకు ఆ త్రిలోకములయమ్మకు భేదము గల్గుని మాయమ్మకు ఈ త్రిలోకముల అమ్మకు భేదము గల్గుని నిజంబు అమ్మను విశ్వమందుగన నిజంబు అమ్మను విశ్వమందుగన మాతయగున్ జగదేక మాతగా అమ్మను విశ్వమందుగన మాతయగున్ జగదేక మాతగా. ఆ అమ్మలోనే విశ్వంలోనే అంతటా అమ్మవారిని చూడడం కోసమే నేను 2 సంవత్సరాలుగా కొత్తగా నేర్చుకున్న అభ్యాసం ప్రవచనం ప్రారంభించగానే జనం మధ్యలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి రావడం. అదొక అభ్యాసం. నాకు 22 జనవరిలో పద్మశ్రీ పురస్కారం వచ్చాక ఈ అభ్యాసం చేసుకున్నా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 140 కోట్ల మంది భారతీయుల్లో ఎవరికంటే కూడా ఎక్కువ వాళ్ళం కాదు, అందరితోనూ మనం ఒకళ్ళం అంతే. ఆ భావం మనస్సులో దృఢపడాలి అంటే జనంతో కలవాలి, జనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ సాంగత్యం ఎలా ఉండాలంటే విచిత్రంగా జనం దగ్గరికి మనం వెళ్ళాలి, జనాన్ని మన దగ్గరికి రానియద్దు. ఇది ఒక కీలకం. ఇంతమంది దగ్గరికి నేను వచ్చి నమస్కారం చేయడం వేరు, మీరందరూ నాకు వేదిక మీదకి వచ్చి నమస్కారం చేయాలంటే ప్రవచనం ఉండదు, 2 గంటలు అదే సరిపోతుంది. పైగా అందరూ తలవోటి ఏదో చేతిలో పెడుతూ ఉంటారు. మళ్ళీ మేమిద్దరం ఇంటికి వెళ్ళి పెళ్ళి అయిన కొత్తలో మంచం మీద కూర్చొని బొబ్బాలాట ఆడుకున్నట్లే ఇది నీకు అది నాకు అని పంచుకోవాలి. ఈ సాంగత్యం పెరిగిన కొద్దీ సంసారం కూడా పెరిగిపోతుంది బాగా. ఇవన్నీ ఎక్కడ దాచుకోవాలో తెలియదు. ఇంట్లో వస్తువులు పెరిగిన కొద్దీ బీరువాలు పెరగాలి, బీరువాలు పెరిగిన కొద్దీ ఇళ్ళు కూడా పెరగాలి, ఇళ్ళు పెరిగిన కొద్దీ రకరకాల దురాలోచనలు వస్తాయి. పెంచుకోకపోవడమే భక్తి, పెంచుకోకపోవడమే జ్ఞానం, పెంచుకోకపోవడమే వైరాగ్యం. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, ఎన్ని వదిలించుకుంటే అంత మంచిది. ఊరికే తగిలించుకోకూడదు. ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ 60 ఏళ్ళు దాటాయంటే షష్ఠి పూర్తి జరిగింది. నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావో తెలుగు లెక్కల ప్రకారం ఆ సంవత్సరం మళ్ళీ చూశావు. 60 ఏళ్లకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం మనిషికి రాలేదు అంటే ఇంక 2 జన్మలు ఎత్తినా రాదు. మనం ఏదో క్రోధినామ సంవత్సరంలో పుట్టాం, మళ్ళీ క్రోధి చూసాం, ఇంకెన్ని క్రోధాలు చూస్తావు? మళ్ళీ 2వ క్రోధ అయితే చూడలేవు, సాధ్యం కాదు. అంచేత అప్పటికి మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, తెముల్చుకోవాలి. ఎక్కడికక్కడ బంధాలు బాధ్యతలు బరువులు తగ్గించుకొని కేవలం మనస్సులో అమ్మను విశ్వమందుగన, విశ్వంలో ఎక్కడ ఏం చూసినా సరే అది భగవంతుడు స్వరూపంగానే భావించాలి. అప్పుడు మాతయగున్ జగదేక మాతగా. అప్పుడు మీ అమ్మగారు కూడా మీకు జగన్మాతగానే కనపడుతుంది, మీ నాన్నగారు కూడా సాక్షాత్తు సదాశివుడుగానే కనపడతారు. అప్పుడు తల్లిదండ్రులకు మనం చేసినటువంటి సేవే మనకి మోక్షకారకం అవుతుంది. ధర్మవ్యాధుడు ఆ రకంగానే సమస్త జ్ఞానాన్ని పొందాడు. వృద్ధోపసేవయా విజ్ఞానం అంటారు భారతంలో. యక్షప్రశ్నంలో వస్తుంది ఆ మాట. విజ్ఞానం ఎలా వస్తుంది అంటే పెద్దల్ని సేవించడం వల్ల వస్తుందన్న. సేవించడం అంటే ఊరికే కాళ్ళు పిసుకుతూ కూర్చోవడం కాదు, వాళ్ళని అడిగి తెలుసుకోవడం. ఆ పాదసేవ చేస్తూనే, వారి అవసరాలు ఏవో చూస్తూనే వారిని అడిగి 4 విషయాలు తెలుసుకోవడం. నాన్నగారు మీ చిన్నతనం ఎలా గడిచిందో చెప్పండి, నాకు ఈ చిన్న సమస్య వస్తే నేను ఎదుర్కోలేకపోతున్నాను, మీకు ఎలాంటివి వస్తే మీరు ఎలా ఎదుర్కొన్నారు అంటే తండ్రి కానీ తాత కానీ ఎంత సంతోషిస్తారు. మనవడు ఈ విషయం అడిగినా, కొడుకు ఈ విషయం అడిగినా, మనవరాలు అడిగినా ఎంత సంతోషిస్తారు వాళ్ళు. మనవరాలు మన దగ్గరికి వచ్చి అడుగుతోందని మీరు 2 నిమిషాలు చెప్పమంటే 2 గంటలు చెబుతారు, అంత తాపత్రయం ఉంది వాళ్ళకి. అది సుత్తి అనుకోకూడదు, అది సుత్తి కాదు, స్తుతి కాదు.
అది శృతి. నిజానికి వేదం అంత గొప్ప విషయం పెద్దవాళ్ళ మాటలు, వేదం అంత గొప్ప విషయం పెద్దల మాట సద్ది మూట అంటారు. పూర్వం ప్రయాణానికి వెడుతుంటే సద్ది మూట కట్టించేవారు. ఇప్పుడు మనం ఏదో దూర ప్రయాణం చేస్తే ఏవో మధ్యలో తినడానికి కొన్ని పట్టుకెడతాం కదా, కారపూస మిఠాయిలు కాస్త నిలవ ఉండేవి, జంతికలు చేగోడీలు ఇలాంటివి పట్టుకెడతాం రైల్లో పెడితే, ఎందుకంటే అన్నం లేకపోయినా అవైనా ఉంటాయి. పూర్వం ఈ రైళ్ళు విమానాలు ఏం లేవు కాబట్టి సద్ది మూట కట్టించేవారు. సద్ది అంటే నిలవ ఉండేటువంటి అన్నం, కాస్త మధ్యాహ్నం తిన్నా ఇబ్బంది లేదు, ఒకవేళ మిగిలితే రాత్రి తిన్నా ఇబ్బంది లేదు, అటువంటిదే మూట కట్టేవారు, అదే సద్ది అనేవారు. పెద్దల మాట సద్ది మూట అని ఎందుకన్నారంటే సద్ది అన్న మూట కట్టుకుని బయలుదేరితే ప్రయాణం కొంచెం ఆలస్యమైనా, మధ్యలో ఏ వాన వల్ల ఆగిపోయినా, ఎండ వల్ల ప్రయాణం చేయలేక చెట్టు నీడలో కూర్చున్నా, ఆకలేస్తే తినడానికి ఇంత అన్నం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అందువల్ల పెద్దల మాట సద్ది మూట అన్నారు. పెద్దల మాట కూడా అంతే. పెద్దల మాటలు కనుక మనం విని వాటిని జాగ్రత్తగా జీవితంలో అవసరమైనప్పుడు అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే ప్రయాణం సద్ది మూట వల్ల ఎంత సుఖంగా ఉంటుందో జీవిత ప్రయాణం ఈ పెద్దల మాట వల్ల అంత సుఖంగా ఉంటుంది. అందుకే పెద్దల మాట సద్ది మూట అన్నారు. అదిగో ఆ సద్ది మూట శంకరాచార్య స్వామి మనకు అందించి 1200 ఏళ్ళు అయింది. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో జన్మించాడు ఆ మహానుభావుడు. ఇప్పటికి 1200 ఏళ్ళు దాటిపోయింది. మరి ఎంత గొప్ప సద్ది మూట కాకపోతే ఇప్పటికింకా సౌందర్యలహరి మీద మాట్లాడతారంటే ఇంతమంది ముందే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అది ఎంత గొప్ప ఉపయోగించే విషయమో తెలుస్తూనే ఉంది, వేరే ఏం చెప్పక్కర్లా. అది ఉపయోగిస్తుందనే భావన లేకపోతే ఎందుకు వస్తారండి? అంచేతన ఆ సద్ది మూట విప్పుదాం మనం. నిన్న కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెప్పుకున్నాం. ఈవేళ ప్రారంభం దేనితో అంటే నిన్న మాటలు రాకపోవడాన్ని గురించి, ఆటిజాన్ని గురించి, పిల్లలకు వచ్చేటువంటి రకరకాల బాలారిష్టాల గురించి చెప్పుకొని వాటికి అమ్మవారి ప్రార్థన ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకున్నాం. ముఖ్యంగా నిన్న చెప్పుకున్న ఒక శ్లోకంలో వైజ్ఞానిక అంశం నేను చెబుతానని చెప్పాను. ఇవాళకి దానికి అనుబంధంతో మొదలు పెడదాం. తనీయాంసం వాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వగంథేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం వగంథేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనతయా. అమ్మా, నీ పాదధూళిని సేకరించుకొని పెట్టుకుని దాన్నే మూలద్రవ్యంగా వాడుకొని బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా నిర్మాణం చేశాడు. విష్ణువు ఈ సృష్టిని మొత్తం కాపాడగలుగుతున్నాడు. శివుడు ఆ సృష్టిని మొత్తం తనలోకి లీనం చేసుకోగలుగుతున్నాడు. అందుకే ఆ భస్మాన్ని ఒంటి మీద పూసుకున్నాడు ఆయన అని చెప్పుకున్నాం. దానిలో వైజ్ఞానిక అంశం ఏంటంటే ఇక్కడ అమ్మవారి పాదధూళి అంటే కేవలం అమ్మవారు ఒక మనిషి, అందున ఒక స్త్రీ, ఆవిడ పాదాలకు ఏదో కాస్త నడవడం వల్ల దుమ్మంటుకుంది అని కాదు. అది మనకు అర్థం కావడం కోసం చెప్పిన మాట. ధూళి అంటే రేణువులు కదా, ఆ రేణువులు అంటే పరమాణువులు. కణాదుని యొక్క వైశేషిక సిద్ధాంతం ప్రకారం, ఆధునిక విజ్ఞానవేత్తలందరూ అంగీకరించిన ప్రకారం సృష్టికి మూలం ఏమిటంటే పరమాణువులు అన్నారు. ఆ పరమాణువులే అమ్మవారి పాద రేణువులు. ఆ పరమాణువుల వల్లనే ఈ సృష్టి ఏర్పడింది అనే వైజ్ఞానిక అంశాన్ని శంకరాచార్య సౌందర్యలహరిలో కవిత్వం రూపంలో పెట్టారు. విజ్ఞాన శాస్త్రాన్ని ఎప్పుడూ విజ్ఞాన శాస్త్రంగానే చెబితే విసుగొచ్చేస్తుంది. ఈవేళ పిల్లల్ని మీరు గమనించండి, వాళ్ళు తెలుగు పాఠం ఆనందంగా వింటారు, పద్యాలు పాడతారుగా. ఈవేళ పాడేవాళ్ళు తగ్గిపోయారు. కానీ పూర్వం మేము చదువుకున్న రోజుల్లో తెలుగు మాస్టర్లు అందరూ పద్యాలు హాయిగా పాడేవారు. మా తెలుగు మాస్టారు పాఠం చెబుతుంటే స్టాఫ్ రూమ్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులంతా వచ్చి మా క్లాసులో కూర్చునేవారు. సీతారామయ్య గారు బాగా చెప్తారు పాఠం, మేము కూడా వింటామని. మాస్టర్లో సాటి ఉపాధ్యాయులకి తెలుగు ఉపాధ్యాయుడి మీద అంత గౌరవం ఉండేది. ఈవేళ ఏమైపోయిందో ఆ గౌరవం అంతా తెలుసు. తెలుగు ఉపాధ్యాయుడు గౌరవం పక్కినట్టు, జీతం కూడా ఇంగ్లీష్ మాస్టర్ కంటే తక్కువ ఇస్తారు. తెలుగే అని, తెలుగే అనడం వల్ల జాతికి తెలుగుపై తెగులు పట్టుకుంది. ఇప్పటికీ మీరు తెలుగు పద్యాలు బాగా పడితే పిల్లలు హాయిగా వింటారు. సోషల్ పాఠం కూడా వింటారు, సాంఘిక శాస్త్రం, ఎందుకంటే చరిత్ర, అందులో ఓటములు గెలుపులు యుద్ధాలు ఏవో ఉంటాయి, వింటారు. కానీ
సైన్సు మ్యాథ్సు లాంటి విషయాలు వినడానికి పిల్లలకి విసుగ్గా ఉంటుందండి ఎప్పటికీ. మీకు ఏది కష్టం అని అడిగితే ఎవడన్నా మ్యాథ్స్ అంటాడు, ఫిజిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, సైన్స్ అంటాడు. సోషల్ కష్టం, తెలుగు కష్టం అని అనడు. అలా అన్నాడంటే వాడు ఇంక చదువు కూడా పనికిరాడు, తీసేయడం మంచిది. ఎందుకంటారండి శాస్త్రపాఠం ఎందుకు కష్టం అవుతుంది, గణితం ఎందుకు కష్టం అవుతుంది? డ్రై అంటారు దాన్ని ఇంగ్లీషులో. ఎండిపోయినట్టుగా ఉంది అంటే రసం లేదు. ఆ రసకల్పనే సాహిత్యం. విజ్ఞాన శాస్త్రాన్ని కూడా కవిత్వం ద్వారా చెబితే గణితం పాఠం కూడా వింటాడు, ఫిజిక్స్ పాఠం కూడా వింటాడు, కెమిస్ట్రీ పాఠం కూడా వింటాడు. శంకరాచార్య అందుకే ఇక్కడ ఫిజిక్స్ పాఠాన్ని ఈ శ్లోకం ద్వారా కవిత్వం రూపంలో చెబుతున్నారు. దాన్ని తనీయాంశం పాంసం, అతి సూక్ష్మమైన రేణువులే అణువులే ఈ సృష్టికి మూలమని సైన్స్ విజ్ఞాన శాస్త్రం అంగీకరించిన విషయం. అణువులు మూలం అన్న వాళ్ళు తర్వాత కొన్నాళ్ళు అయ్యాక ఏమన్నారో తెలుసా? అణువులకి మళ్ళీ మూలంలో పరమాణువులు ఉన్నాయండి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని పేర్లు పెట్టారు. మీరు పేర్లు ఇంగ్లీషులో పెట్టారు కానీ విషయం ఒకటే కదా. ఆ విషయం లలితా సహస్రంలో హాయిగా ఉంది. పరం జ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఇదే అణుశాస్త్రం అంటే. దాన్ని పౌరాణికంగా భావించడం వల్ల మనకు అది సరిగ్గా అర్థం కావట్లేదు. అంత విజ్ఞాన శాస్త్రం, అది ఫిజిక్స్. అది పరంజ్యోతికి అపూర్వమైన వెలుగు, అణువులకు ఉన్నటువంటి కాంతి మరి దేనికి ఉండదండి. పరంధామ అదే అన్నిటికీ మూలమైన ఇల్లు, నిలయం, అణువులే మూలం. పరమాణువు అది పరమ సూక్ష్మమైన అణువు, రేణువు రూపంలో ఉంటుంది. అది పరాత్పర, నువ్వు ఏది పరం అనుకుంటున్నావో దానికంటే పరమైంది అది. పరస్తస్మాత్ భావోన్యక వ్యక్తో అవ్యక్తాత్ సనాతనక అని భగవద్గీతలో చెబుతాడే. సృష్టికి మూలం అనేది నువ్వు వ్యక్తం అవ్యక్తం రెండూ ఉంటాయ్యా. వ్యక్తానికి అవ్యక్తానికి మూలంగా ఒకటి ఉంటుంది, అదే సనాతనం అన్నారు. వ్యక్తో అవ్యక్తాత్ సనాతనక. అది అవసరమైతే వ్యక్తం అవుతుంది, లేకపోతే వ్యక్తం కాదు. వ్యక్తం కాకముందు దాన్ని అజ అంటారు. అజ అంటే నా జాయతే, ఇంకా పుట్టలేదు. అజ అంటే మేక అని అర్థం ఉంది. వేదం చదవడం తెలియనివాడు, వేదార్థం తెలియనివాడు ఏమనుకుంటాడు? అజో అని ఎక్కడైనా వచ్చిందనుకోండి, అజామేకాం అంటే వేదంలో మేకలు గొర్రెలు కూడా ఉన్నాయంటాడు. వీడు అజ్ఞానం అది. అజాం ఏకాం అంటే అజాం ఏకాం, అది మేక కాదు, అది అజాం ఏకాం. సృష్టికి మూలమైనటువంటి కణం ఒకటే, అది ఇంకా కణరూపం ధరించలేదు. ఏకాం అది ఒకటే ఉంటుంది, అది ఒక్కటే ఇలాగా పాశములాగా ఉంటుంది, అంటే ఒక దారపోగులాగా ఉంటుంది. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. అందుకే అమ్మవారు పాశహస్త. కడుపులో బిడ్డ పడినప్పుడు 15 రోజుల వరకు ఈ సన్నటి దారం పోగులాగే ఉంటాడు. పొరపాటున అక్కడ ఏదైనా లోపల చిన్న మార్పు వచ్చిందంటే పోతుంది, ఎబాల్షన్, గర్భస్రావం, కడుపులో బిడ్డ సన్నటి పాశం. అంతకుముందు కూడా ఇంకా స్త్రీ పురుష సంగమం అయిన తర్వాత నెల తెప్పారని తెలిసి పెద్దవాళ్ళే చెప్పేస్తారు. డాక్టర్లు కూడా అక్కడ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేసేవారు. పూర్వం ఎప్పుడు కడుపులో పడ్డాడో చెప్పేవారు, అంత మేధావులు ఉండేవారు. ఇప్పుడు వాంతి చేసుకుంటే అమ్మ ఏదో వేవిళ్ళు అవుతున్నాయంటే ఎప్పుడయ్యాయే అని అడిగి, ఎన్ని అయ్యాయి అని అడిగి ఎప్పుడు కడుపులో పడ్డా చెప్పేవారండి. అటువంటిదమ్మా భారత స్త్రీ జాతి. అసలు పూర్వకాలపు భారతీయ స్త్రీలలో మా అమ్మ వయస్సు, మా అత్తగారి వయస్సు కలిగినటువంటి స్త్రీలలో గైనకాలజిస్టు కాని స్త్రీ లేదండి. అసలు గైనకాలజీ అని ప్రత్యేక శాస్త్రం కాదండి, అందరూ గైనకాలజిస్టులే. ప్రతి స్త్రీ వాళ్ళకి అంత వైద్యం తెలుసు. నా చెవులతో నేను విన్నాను, ఎలా చెప్పుకో అది కరెక్ట్ అయింది. సరిగ్గా డాక్టర్ దగ్గరికి వెళితే అంతే అన్నాడు. వాంతైన రోజు చూసి ఎన్ని అయ్యాయే, ఎలా అయింది అని వాంతి రంగు కూడా చూసి కడుపులో బిడ్డ ఎప్పుడు పట్టాడో తెలుసా అంటే వీళ్ళిద్దరూ కలిసిన విషయం ఆవిడికి ఎలా తెలుసునండి? పెద్ద ఆవిడికి చెప్పేసింది ఆవిడ. లెక్క ఉంటుంది దానికి. అంచేది విద్య అనేది కేవలం పుస్తకాల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కాన్వెంట్లో ఉంటుంది, కాళ్ళ బూట్లో ఉంటుంది, నడుము పటకాలో ఉంటుంది, మెడకుండే టైలో ఉంటుంది అనుకోవడం చాలా అజ్ఞానం అండి. విద్య కేవలం మెదడులో మాత్రమే ఉంటుంది, నీ ఊహాశక్తిలో ఉంటుంది, నీ విచక్షణాశక్తిలో ఉంటుంది. అటువంటి విచక్షణాశక్తి కలిగిన విజ్ఞానం ఈ దేశంలో పురుషులకే కాదు స్త్రీలకి అన్ని కులాల వాళ్ళకే ఉంది. చంద్రుడు ఉదయిస్తే ఈ తదియనాడు ఇలా కొమ్ములా కనపడితే ఆ కొమ్ము నల్లదనాన్ని బట్టి ఏ పంటలు పండుతాయో ఏ పంటలు పండవో ఇప్పటికి మీకు గంటల పంచాంగంలో ఉంటుంది, చూసుకోండి. ఇప్పటికి ఉంటుంది కొమ్ము నల్లనాన్ని బట్టి. ఏమి శాస్త్రం, ఏమి పండితులు,
ఎవరండి భారతదేశంతో సరి వచ్చేవాళ్ళు అసలు? ఆ చంద్రుడు ఇలా ఉంటాడు కదా, ఈ కొమ్ము ఆ కొమ్ము, ఎంత నలుపు ఉంది ఎంత తెలుపు ఉంది దాన్ని బట్టి ఈసారి వరి పండదు, గోధుమ బాగా పండుతుందని చెప్పేవారు. ఎందుకంటే ఓషధీనాంపతికి, చంద్రుడు ఈ పంటలన్నిటికీ అధిపతి. ఆయన కిరణ ప్రసారం వల్లనే ఇవి పండుతాయి. పగలు సూర్యరశ్మి ఉంటే మాడిపోతాయి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. రాత్రి చంద్రరశ్మి వల్లనే పంటలు ఎక్కువ పండుతాయి. సూర్యుడిని ఓషధీనాంపతి అనలేదు, అది పోషకాహారం, అది వేరే. చంద్రుడే ప్రధానం. ఎందుకంటే చంద్రుడి నుంచి అమృత కిరణాలు వస్తాయి. ఆ అమృత కిరణాల కారణంగానే మనం తిన్న ఆహారం మనకి శక్తిని ఇస్తుంది. చంద్రుడిలో అమృతం లేకపోతే పంటలోకి అమృతం రాదు, ఆ అమృతం లేకపోతే మనకి రాదు. అందువల్ల సృష్టికి మూలమైనటువంటి విజ్ఞానాన్ని కవిత్వం రూపంలో, శాస్త్రాల రూపంలో లక్షల ఏళ్ల క్రితమే అందించినటువంటి జాతి భారత జాతి. మనం సగర్వంగా చెప్పుకోవాలి ఆ విషయం. అంచేత హిందూ జీవన విధానం, హిందూ మతం అనడానికి అవకాశం లేదండి. అణువుల గురించి మాట్లాడితే మతం అంటారేమిటి? మీరు అణువులు మాట్లాడలేదా? మేము మాట్లాడితే తప్పు వచ్చిందా? మీరు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అన్నారు, మేము పరమాణు పరాత్పర అన్నాం. అంటే భాషను బట్టి నిర్ణయిస్తారా? మీరు ఇంగ్లీషులో చెబితే అది శాస్త్రం అయిందా? మేము సంస్కృతంలో చెబితే హిందూ మతం అయిందా? అడిగేవాళ్ళు లేక సంస్కృతంలో చెప్పింది అదే కదా. ఇదంతా గైనకాలజీయే కదా. ఆ సృష్టికి మూలం అణువులు, ఇది ఫిజిక్స్. ఇది ఈ అణువులే అమ్మవారి పాదధూళి అన్నది. ఇప్పుడు ఆలోచించండి, సృష్టికి మూలం అణువులైనప్పుడు అమ్మవారి పాదధూళి అనే అణువులతో బ్రహ్మదేవుడు సృష్టి చేశారంటే ఆశ్చర్యం ఉందండి, సత్యమే. ఆ అణువుల కారణంగానే విష్ణుమూర్తి సృష్టిని నడిపించగలుగుతున్నటువంటి, నడిచే భక్తి శరీరంలో ఉన్నది అణువులేగా, ఆయన అణుస్వరూపమేగా. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదమే చెప్పింది పరమాత్మ గురించి. అంటే ఆ అణువుల రూపంలోనే ఆయన నడిపిస్తున్నాడు. ఆ అణువుల్ని మళ్ళీ పదార్థాలను అణువులుగా మార్చి పరమశివుడు తనలో లీనం చేసుకుంటున్నాడు. అంటే సృష్టి సంహారం కూడా అణువుల కారణంగానే జరుగుతోంది, పోషణ కూడా అణువుల కారణంగానే జరుగుతోంది, పుట్టడం కూడా అణువుల కారణంగానే జరిగింది. ఆ అణువులు ఏవి అంటే అమ్మవారి పాదరేణువులు అని చెప్పారు శంకరాచార్య. ఎక్కడైనా కవిత్వానికి విజ్ఞాన శాస్త్రానికి భేదం ఉందా అండి? మన అజ్ఞానం కానీ. అందుకే పూర్వం సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలు ఉండేవమ్మా. ఇప్పుడు ఆర్ట్స్ అన్నీ పోయాయి, సైన్సే మిగిలింది. ఆ సైన్స్ ఎవరికే లేకుండా పోయింది. మేమంతా గవర్నమెంట్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాం. సైన్స్ వాళ్ళు ఉండేవారు, మేము ఆర్ట్స్, ఏదో నేను బిఏ తెలుగు మేము చదివాను, అలా మేము ఉండేవాళ్ళం. ఈ సైన్స్ ఆర్ట్స్ మధ్యలో భేదం లేదు. సైన్స్ వాడికి ఆర్ట్ నేర్పేవారు, ఆర్ట్ వాడికి సైన్స్ నేర్పేవారు. నీకు విజ్ఞాన శాస్త్రం నేర్చుకునే కళ రాకపోయినా నీ జీవితం బాగుండదు, రసహీనంగా ఉంటుంది. కేవలం కళలు నేర్చుకుని విజ్ఞానం లేకపోయినా నువ్వు లోకంలో గుడ్డివాడివి అయిపోతావు. విజ్ఞానం లేనటువంటి కళ గుడ్డిది, కళ లేనటువంటి విజ్ఞానం కుంటిది. రెండూ పనికిరావండి ఖచ్చితంగా. విజ్ఞాన శాస్త్రం ఎంత గొప్పదైనా దాన్ని కళాత్మకంగా చెప్పకపోతే లోకంలోకి వెళ్ళలేదు. లోకంలోకి వెళ్ళాలంటే నడవాలి కదా, నడవలేకపోతే కుంటివాడనే అంటాం కదా మనం. అంచేత కళ లేని విజ్ఞానం కుంటిది, విజ్ఞానం లేని కళ గుడ్డిది. ఒట్టి కళ ఉంటే సరిపోదండి, డబ్బులు సంపాదించుకుందుకు పనికొస్తుంది కళ. ఒట్టి కళ ఉంటే మనకు వాగ్రూపమైన కళ ఇచ్చాడు. ఆ కళతో ఎన్ని గ్రంథాలు చదివాం, కొత్తగా ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి మాట్లాడుతున్నాం ఒక సభలో అంటే అదే విషయం మీద రెండో చోట మళ్ళీ మాట్లాడవలసి వస్తే పూర్తిగా ఉదాహరణలు మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలి. మళ్ళీ క్యాసెట్ వేసినట్టు ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ సభలకు రారు. అదే చెప్తున్నారండి ఎంతసేపు అని. నేను మీకు అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. మొన్న ఫిబ్రవరి 19వ తేదీని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి ఆలయంలో సౌందర్యలహరి మీద మాట్లాడాను. ఆవేళ 8 శ్లోకాలు చెప్పాను అక్కడ ఒక్కరోజే. ఆ 8 ఒక్కటి కూడా ఇక్కడ నేను చెప్పడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నాయి అవన్నీ. అవి చూసుకోండి, ఉన్నాయి అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. మా గరికపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో ఉన్నాయి. పెనుగొండ ఫిబ్రవరి 19 కొడితే వస్తుంది, ప్రసారం అవుతుంది. మళ్ళీ అవి ఇక్కడ చెప్పడం ఎందుకు? ఎందుకంటే నేను చెప్పే ఉపన్యాసం నాకు కూడా తాజాగా ఉండాలి, మీకే కాదు నాకు కూడాను. మళ్ళీ అవే శ్లోకాలు చెప్పి అవే మాటలు చెబుతున్నా నాకే విసుగ్గా ఉంటుంది, మీకేం చెప్పను. అందుకని నేను ఇంట్లో కూర్చుని 3 రోజులు సౌందర్యలహరే పట్టుకుని తయారవుతున్నానమ్మా. 2 గంటల ఉపన్యాసానికి 20 గంటలు తయారవుతున్నా, అనుమానం ఏం లేదు. ఇంట్లో కూర్చుని ఇంక వేరే పనేం లేదు ఎక్కడ. వంట చేయడం, సమయానికి ఏదో చేసి పెట్టడం ఆవిడ పని, నాకు సంబంధం లేదు దాంతో. నేను ఒక మూల కూర్చోవడం, చక్కగా చదువుకోవడం అంతే. సహకరిస్తుంది, ఎల్లాలో గొడవ లేదు, నా అదృష్టం. మళ్ళీ మధ్యలో వచ్చి సినిమా కబుర్లు, చెత్త కబుర్లు ఉండవు. నేను చదువుకుంటానంటే ఆవిడ దూరంగా వెళ్ళిపోతుంది. ఆవిడ చదువు ఆవిడకుంది శుభ్రంగా. నేను మీకు చెప్పాను, రంగనాథానంద భగవద్గీత చదువుతుంది ఆవిడ. ఒక యోగాత్మకత చదివింది, ఉపనిషత్తులన్నీ చదివింది.
10 ఉపనిషత్తులు చదివింది. ఇది సామాన్యమైన విషయం కాదండి. ఆ స్థాయి. అందుకే ఆ గొప్పతనం ఏమిటో తెలుసు. అందుకే నేను చదువుకుంటుంటే నా జోలికి రాదు, అసలు మాట్లాడడం ఉండదు అక్కడ. అంతే, వెళ్ళిపోయి పని చూసుకోవడమే. 12:30కి గంట కొట్టి భోజనానికి వెళ్ళవడమే, అంతే. అది కూడా కంచం వల్ల చప్పుడు చేస్తారు, వెళ్ళడమే. పెడితే పెడతారు, లేకపోతే పెట్టరు, అంతే. సమయం దాటిపోయింది పో అంట. అలా ఉంటేనే నడుస్తుందండి. మరి ఇదివరకు చెప్పినవి చెప్పకుండా కొత్త ఉదాహరణలు చెబుతూ ఇలా వైజ్ఞానిక విషయాలన్నీ జోడిస్తూ సామాజిక విషయాలన్నీ జోడిస్తూ సముద్ర లహరి చెప్పాలంటే తల తయారవ్వాలి. తయారవకుండా అలాగే పెద్ద నోట్స్ రాసుకోవాలి. పైగా నాకు నియమం ఏంటంటే కంఠస్థం చేయడమే. ఎట్టి పరిస్థితుల్లో పుస్తకం ఉండడానికి వీల్లేదు, కాగితం ఉండడానికి వీల్లేదు. దగ్గర ఎదురుగా బల్ల అందుకే ఉండదు, ఈ పక్కనే ఉంటుంది, అంతే. కుదురుగా ఉండదు అక్కడ. మొత్తం అంతా జిహ్వాగ్రే వర్తతే విద్య. పాండిత్యం అంటే అదేనమ్మా. గొప్ప కోసం చెప్పట్లా. మీ పిల్లల్ని కంఠస్థం చేసి ఇలా తయారయ్యేలా తయారు చేయండి, కంఠస్థం చేయించండి. వచ్చిన విషయం కంఠస్థం చేయాలి. ఆ కంఠస్థం చేసిన దాన్ని హృదయస్థం చేయాలి, లేకపోతే బట్టి పడ్డం అయిపోతుంది. దానిలో ముక్కలు మాట్లాడమంటే వాళ్ళ కాగితం చూసుకుని మాట్లాడుతున్నారు. ఏం కర్మ అండి అది? దానికి తయారవ్వాలి. అసలు తయారవ్వడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. అది తయారైనవన్నీ మీకు చెప్పలేకపోవచ్చు. నా అదృష్టం నాది. నేను 100 శ్లోకాలు చదువుతాను, 100 తయారవుతాను. నా అదృష్టం నాది. ఎందుకంటే మళ్ళీ ఇలా మాట్లాడమనే వాళ్ళు ఉంటే ఇంకోటి ఏదో మాట్లాడతాం, ఇంకోటి మళ్ళీ ఇది చదివే అవకాశం రాదుగా. ఇలా చూస్తే అర్థం అవుతుంది. వైజ్ఞానికమైన ఏదైనా విషయం ఆసక్తికరంగా ఉండాలంటే శాస్త్రానికి కవిత్వాన్ని జోడించాలి ఖచ్చితంగా. కవిత్వం జీవితానికి ఉపయోగపడాలంటే కవిత్వానికి సైన్స్ను జోడించాలి, విజ్ఞాన శాస్త్రాన్ని జోడించాలి. అప్పుడు కవిత్వం ఉపయోగపడుతుంది. విజ్ఞాన శాస్త్రానికి కవిత్వాన్ని జోడిస్తే విజ్ఞాన శాస్త్రం బాగా అర్థం అవుతుంది, మనస్సుకు పట్టుకుంటుంది. అందుకని శంకరాచార్య 100 శ్లోకాలలో మంత్రశాస్త్రం, యోగశాస్త్రం, న్యాయశాస్త్రం, వైశేషికం మొదలైన షడ్దర్శనాలన్నింటినీ ఇందులో ఇమిడించారు. ఆయన మహానుభావుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. అది మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇంకా జ్వరాలు తగ్గాలంటే, పాము కాటు కూడా పోవాలంటే, విషం అనేది పనిచేయకుండా ఉండాలంటే ఎటువంటి ప్రార్థన చేయాలో, ఎటువంటి ధ్యానం చేయాలో చెబుతున్నారు ప్రత్యేకంగా. కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృతరసం, కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృతరసం, కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయక, హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయక. సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయవ, జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా, జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. అమ్మవారి ధ్యానం చెయ్యాలి. జ్వరం వచ్చిన వాడి దగ్గర కూర్చుని తల్లి చేయాలి, తండ్రి చేయాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి బెళ్ళలేసేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అది నిమిత్త మాత్రంగా జరిగే వైద్యం. బెళ్ళలేసినంత మాత్రాన్ని అందరికీ తగ్గుతుందా గమనించండి. తగ్గక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా డాక్టర్లు మామూలు వాళ్ళు కాదు. 3 రోజులు కాదు, వీళ్ళు ఇల్లు బంగారం కానీ 10 రోజులకు రాస్తున్నారు బిళ్ళలు, 30 రోజులకు రాస్తున్నారు. మనలో మనమాట శుభ్రంగా కమిషన్లు ఇస్తున్నారు, రాస్తున్నారు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే నన్ను మన్నించుడు కాక, నిజం మాట్లాడమే నాకు అలవాటు. మీరు బాధపడినా మంచిది, సత్యం ధర్మం నిలబడాలి. నాకు ఎవరి మీద కోపం లేదు. జరుగుతున్న భాగవతం ఇదే. మీ డాక్టర్నే మీరు గమనించండి, చాలాసార్లు ఒకే మందు రాస్తూ ఉంటాడు. ఎందుకంటే కమిషన్ బాగా ముట్టింది. విదేశీ ప్రయాణాలు చేస్తున్నారమ్మా డాక్టర్ల చేత, ఎంఆర్పీలు, విదేశీ ప్రయాణాలు కుటుంబంతో సహా లక్షల ప్యాకేజీ. ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు సమస్తం ఎంఆర్పీ వాళ్ళే వచ్చేస్తారు, ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమి రాయమంటే అది రాస్తారు. మనకు అవసరం లేకపోయినా రాసేస్తారు. రాసేది 1, 2 రాయడు, అట్టే వీడు అట్టకట్టుకుపోవాలి. ఇక్కడ అట్టకి ఇదివరకు 10 ఉండేవి, ఇప్పుడు 15, 20 కూడా ఉంటున్నాయి. అట్ట కూడా పెంచేశారు. అట్ట కత్తిరించడం ఉండదండి. ఇప్పుడు 3 బిళ్ళలు తీసుకుంటే అట్ట తీసుకోండి, లేస్తారు. వీడు అట్టడుక్కు పోవాలి, ఇంకా అంతే. అట్ట తీసుకోవాలి, ఏం చేయాలి, మిగిలినవి పారేయాలి. ఇవన్నీ మనం నమ్ముతాం కానీ భగవంతుడిని నమ్మమండి. భగవంతుడిని నమ్మితే మనం చేసే పని ఏమిటంటే గుళ్ళో కొబ్బరికాయ కొడతాం పట్టుకెళ్ళి. ఆ కొబ్బరికాయ పట్టుకొచ్చి వాడు నోట్లో పెడతాం, వాడికి దగ్గు వస్తుంది తగ్గకపోగా.
చేయవలసింది అది కాదండి. కిరంతి మంగేప్యక కిరణ నికురుంబామృత రసం. మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటే అలంకరణ చేయకండి అమ్మా, దయచేసి బొట్లు ఎట్టకండి, దండలు వేయకండి, ఏం చేయకండి. శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడవండి. మీరు ఒక అరగంట అక్కడ కూర్చుని చూడండి. ఆ ఓపిక లేదు మనకి. ఆవిడకి ఏదో పూజ చేసేద్దాం, ఆకులు వేసేద్దాం, పువ్వులు వేసేద్దాం, కుంకంతో మెత్తేద్దాం, మనం సినిమాకి వెళ్ళిపోదాం అంతే. ఆవిడ ఆ కుంకం మధ్యలో ఉక్కిపోయి చచ్చిపోవాలి. ఆవిడ నా మీద పారపోసేశారు, నా రోడ్డు మీద దుమ్మంతా పట్టుకొచ్చి. నన్ను ఎవడూ చూడడం లేదు ఇక్కడ. వీళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు. మన దృష్టిలో పూజ అంటే ఇదే. నేను వ్యతిరేకించేది వీటినే. పూజ చేయొద్దని కాదు ఇక్కడ. ఎందుకు ధ్యానం ఎందుకు చేయవు నువ్వు? ఎదురుగా ఎందుకు కూర్చోవసలు? ఇంత విగ్రహం ఎదురుగా ఉంటే నేను ఇందాక అక్కడ కూర్చొని చేసిన భావన ఏమిటో తెలుసా అమ్మ? నాకంటే ప్రేక్షకులు అదృష్టవంతులు, స్వామిని చూడగలుగుతున్నారు. నేను చూడలేను కదా. ఈ కాసేపు చూస్తాను నేను వేదిక మీదకి పిలిచే వరకు. తర్వాత స్వామి నాకు కనపడ్డు, ఆయన నేను చెప్పింది బాగుంది అంటున్నాడో బాగులేదు అంటున్నాడో నాకెలా తెలుస్తుందండి? ఎదురుగా ఉంటే తెలుస్తుంది. ఒరే వధవ తప్పు చెప్పామంటే మార్చుకుంటాను. ఆయన పక్కన కూర్చున్నాడే. అంత దివ్యమంగళ విగ్రహాన్ని శిల్పులు ఇక్కడ తయారు చేసి పెట్టాక దాన్ని చూడటం ఎంత అదృష్టం అంటే దానికి దండేసి పారిపోతారు ఏంటండి దరిద్రం. ఏది వేసేద్దాం. మనకి ఎంతసేపు ఏంటంటే లోకంలో మన జీవితమే మనకు ఉదాహరణ. ఎవడికో ఏదో ఇస్తే కానీ మనకు ఎవడూ పని చేయడు కదా. ఆయనకి ఏదో ఇచ్చేస్తే మనకేదో చేస్తాడు. స్వామివారు అలాంటి వారు కాదండి. మీ నుంచి ఏమీ ఆశించరండి. భగవంతుడే ఈ సృష్టి అంతా మనకిచ్చాడు. ఆయనకి మీరేమిస్తారమ్మా? అజ్ఞానం. ఏమిస్తారు సృష్టిలో? సృష్టి మొత్తం ఆవిడదే. మీరేమిటిస్తారు? ఆవిడ కోరుకునేది ఏమిటంటే కూర్చోవే, కాసేపు కూర్చోడవే. నేను నన్ను చూడడం నీకు ఇబ్బందిగా ఉందేమో కానీ నిన్ను చూడాలని నాకుందే, కూర్చోవే. నేను కూర్చోవడం కుదరదు, నాకు మహిళా మండలి ఉంది. నమశివాయ. నేను కమిటీకి సెక్రటరీని. కూర్చుంటే అలాగా 16 ప్రసాదాలు చెయ్యాలి. ప్రసాదాలు మిగులుతాయమ్మా, అమ్మవారు ఉండదు. కడుపునే పోస్తుంది వరకు. నిన్ను కూర్చోమని చెబుతున్నారు అక్కడ. ఇదే శంకరాచార్య చెబుతున్నది. కిరంతి మంగేభ్యక కిరణ నికురుంబ అమృత రసం. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం కేసి మీరు అలా చూస్తూ ఉంటే అమృత కిరణ రస ప్రవాహం మీ మీద ప్రసరిస్తుందమ్మా. ఏ రోగమైనా ఉంటుందా? మన కళ్ళెంత పుణ్యం చేసుకున్నాయి. ఎదవ కళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళద్దాలు వస్తున్నాయి. ఈ లోపే అమ్మవారిని చూడొద్దా? కనీసం కళ్ళజోడు వచ్చాకైనా 60 ఏళ్ల లోపు చూడొద్దా? కళ్ళజోడు కూడా పనిచేయని స్థితి వస్తే ఏం చూస్తావమ్మా? ఎవరిని చూస్తావు? యమధర్మరాజును చూడాలి. ఇంత గొప్ప విగ్రహాలు మన గుళ్ళో పెట్టుకుని మన ఇంట్లో పెట్టుకుని మనం చూడమండి, అలంకారాలు చేస్తాం అంతే. ఇక్కడ దొడ్లో పువ్వులన్నీ కోసి నెత్తిన బారేయడం, ఊళ్ళో పువ్వులన్నీ కోసి నెత్తిన బారేయడం అంతే మనం నేర్చుకున్నది బాగా. నేను 1,00,000 పత్రి పెట్టా, 1,00,000 పత్రి పెట్టా. నీ తలకాయ పెట్టావు, మనస్సు పెట్టావా? అక్కడ మనస్సు పెట్టావా? నీ మనస్సు ఎక్కడ పెట్టావు? రకరకాల ఆన్లైన్ షాపింగ్ మీద పెట్టాం, అమెజాన్ వాడి మీద పెట్టాం. మన మనస్సు అక్కడ పెట్టాం. ఆన్లైన్ షాపింగ్, అమెజాన్. మన మనస్సు అక్కడ పెట్టాం. అమ్మవారి మీద పూలన్నీ బారేసాం. ఆ పూలన్నీ కుళ్ళిపోయాయి. మొన్న కలకత్తా వెళ్ళామండి. నా హృదయం ఉడికిపోయిందమ్మా. నిజంగా ఎంత తీవ్రంగా చెప్పాలి ఈ విషయం అనుకున్నాను నేను. మొట్టమొదటి ఇక్కడే చెబుతున్నా, చాలా బాధ కలిగి. కాళికాలయానికి వెళ్ళాం. కలకత్తాలో ఖరగ్పూర్లో ప్రవచనాలు అయినాయి. 3 రోజులు మాట్లాడాం. ఐఐటీలోనూ పక్కనే కూడా 6-7 వేల మంది జనం. ఇతర రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల నుంచి టికెట్లు పెట్టుకుని వచ్చారు. కాళికాలయ దర్శనం అన్నారు. దక్షిణేశ్వరాలయం, రామకృష్ణ మఠం అన్నీ చూసాం. కాళికాలయానికి వెడితే ఎప్పుడు బయటకు వచ్చేద్దామా అనుందామా. రొచ్చు మొత్తం అంతా బురద, నీళ్లు. అమ్మవారి విగ్రహం ఉంది, నిండా పువ్వులు, దండలు. అమ్మవారి విగ్రహం అక్కడ ముఖం నల్లగా ఉంటుంది. ఆ నల్లటి కళ్ళు రంధ్రాల్లో ఉంటాయి. ఆ కళ్ళ రంధ్రాల్లోకి పురుగులు వెళ్ళడం నేను చూశానండి. అది ఆలయమేనా? అది విగ్రహమేనా? అక్కడ జరుగుతున్నది పూజేనా? హింస. క్షోభ వచ్చేసింది నాకు వెంటనే. ఎవరితోనూ చెప్పలేక మా శ్రీమతితో చెప్పుకుని, చూడు ఎలా ఉందో అమ్మవారి పరిస్థితి అన్న. ఇంట్లో మన పనేనయ్యో, మన కళ్ళల్లోకి పురుగులు వెళ్ళడం లేదు. శారద, అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయో ఏడుపు వచ్చేసింది నాకు. ఏమి శ్రద్ధ లేదు. 300, 400 ఆడబెట్టి పో అంతే. దండేసి విసిరి, దండ నీకు ఇచ్చే. ఇదమ్మా ఆలయాల పరిస్థితి. ఇవి ఎలా మనకు మోక్షాన్ని ఇస్తాయి? ఇవి మన కోరికలు ఎలా తీరుస్తాయి? మన భయం ఎలా? ఆవిడ విగ్రహమే సరిగ్గా లేదే. దేవాలయము అంటే శుభ్రత ముఖ్యం. నీ భక్తి కంటే, ఆచారాల కంటే శుభ్రత ముఖ్యం. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని విదేశీ వాళ్ళందరూ నమ్ముతారమ్మా. మనం నమ్మం ఆ విషయాన్ని. మనం రొచ్చు చేస్తాం దేవాలయాలు, పెద్ద పెంట చేస్తాం. ఇక్కడ పూజారి గారు చచ్చిపోతాడు మర్నాడు శుభ్రం చేసుకోలేక. ఆయనకి వాళ్ళ ఆవిడికి నడుము పడిపోతుంది అక్కడ.
మన మొక్కులు మనవే. నేను మొక్కుకున్నా. నాకు బాధ వచ్చింది. అమ్మవారి కళ్ళలో ఒక పురుగులు వెళ్ళడం ఏంటండి? కలకత్తా లాంటి కాళిక, కలకత్తా కాళిక నాళిక అని కమ్యూనిస్ట్ అయిన శ్రీశ్రీ కూడా వాడాడు కవిత్వంలో. అంత గొప్పది ఆవిడని అలా చేసాం మనం. ఆవిడ కళ్ళలోకి పురుగులు ఎడుతున్నాయి, పట్టించుకునేవాళ్ళు ఇక్కడ. ఎందుకంటే పూలదండలు మారేశారు విపరీతంగా. ఆ పూల నిండా పురుగులు ఉన్నాయి, అవన్నీ కళ్ళలోకి వెళ్ళాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, చాలా కాలంగా నేను సభల్లో దండలు వేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాను. ఎందుకేనమ్మా, నాకు తెలుసు బాగా ఆ దండలు ఎక్కడి నుంచి వస్తాయో, వాటిలో ఏముంటాయో నాకు తెలుసు. వేసుకుంటే ఏమవుతుందో కూడా తెలుసు. ఈ మెడవానకాయలు పురుగులు ఎడతాయి, కుట్టి చచ్చిపోతుంటే మీరేమో విచిత్రంగా చూస్తారు. ఇక్కడ ఎలా గోక్కోవాలి ఈ పురుగుని? కార్యకర్తకు అర్థం కాదు. నేను పట్టుకొచ్చా నీ కోసం గజమాల ఎందుకు పని లేక నువ్వు కూర్చో గంట సేపు ఇక్కడ, నీ గజమాల నాకు దేనికి? ఎంత పెద్ద పోజు పేపర్లో రావడానికి. ఆయనకి మేము గజమాలు వేసాం దేనికి? ఇక్కడ నేను చెప్పిన మాట ఒక్కడే చెయ్యవు, నాకు గజమాలు వేస్తావు ఇక్కడ. అవన్నీ గజం దూరంలో ఉంటాయి నా మాటలు, మాల మాత్రం వేస్తావు ఇక్కడ. ఈ భక్తి ఆలోచన విధానంలోనే మార్పు రావాలమ్మా. నేను 20 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా. భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే ఇంకో 20 ఏళ్ళు ఇదే పోరాటం చేస్తాను నేను ఖచ్చితంగా. విగ్రహం ఎదురుగా కూర్చుని ఆపాదమస్తకం పైకి కిందికి చూడండి. అది ధ్యానం కాదు. మనస్సు లగ్నం కాకపోవడం ఉండదండి. ఆవిడ కాలి గోళ్ల మీద, కాలి వేళ్ల మీద, ఆవిడ పిక్కల మీద, ఈ మోకాల మీద, ఈ ఊరువుల మీద, ఈ కటిభాగం మీద, ఈ నాభి మీద, ఇలా క్రమంగా శిరోజాల వరకు నువ్వు పెడుతూ ఒక్కొక్క లలితా సహస్రంలో నామాన్ని ధ్యానం చేసుకుంటే లగ్నం కాకుండా ఏమవుతుంది? మనం ఆపం చేయట్లా. అక్కడో పువ్వు ఇక్కడో పువ్వు పెట్టి పారిపోతున్నాం అంతే. మనం అదే వద్దని చెబుతున్నారు ఆయన. కిరంతి మంగేభ్యక కిరణ నికురుంబామృతరసం. నీ శరీర అవయవాల నుండి జాలువారేటువంటి చంద్రకిరణాల అమృత రసాన్ని ఎవరు ధ్యాన రూపంలో సేవిస్తారో అమ్మా, హృదిత్వా వాధత్తే హిమగిరి శిలామూర్తి హిమకర శిలామూర్తిమివయక. అంతేకాక హృదయంలోకి ఆధత్తే అమ్మవారిని ఆహ్వానించుకొని ధ్యానం చేయాలి. ఎలాగా? హిమకర శిలామూర్తిమివయక. ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే హిమకర శిల, చంద్రకాంత శిలలు. పూర్వం భవనాలు కూడా సూర్యకాంత శిలలతోనూ చంద్రకాంత శిలలతోనూ కట్టేవారు. అంటే సూర్యకాంతి పడగానే ద్రవించేది సూర్యకాంత శిల, నీరు చెమరుస్తుంది. చంద్రకాంతి పడగానే ద్రవించేది చంద్రకాంత శిల. అంత వైభవంగా ఉంది నా దేశం. ఇప్పుడు దిక్కుమాలని సిమెంటు ఇటక వచ్చి పడింది ఇక్కడ. సహజమైన సూర్యకాంత శిలా పర్వతాలు, చంద్రకాంత శిలా పర్వతాలు ఉండేవి ఈ దేశంలో. మహారాజులు వేసవి కాలంలో చంద్రకాంత శిలలతో నిర్మాణం చేసిన భవనంలో ఉండేవారు, చల్లగా ఉంటుంది. శీతకాలంలో సూర్యకాంత శిల భవన నిర్మాణంలో ఉండేవారు, వెచ్చగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పరిపాలన బాగా చేయగలిగారు. ఎప్పుడు వాళ్ళకి ఒత్తిడి లేదు, వాతావరణం బాగుంది. సౌకర్యాలు లేకుండా ఎలా చేస్తారండి ఎవరైనా? అదే పూర్వం అయితే రాజులు పరిపాలన ఎందుకంత ఒత్తిడి లేకుండా చేయగలిగేవారంటే వాళ్ళు ఏ కాలానికి ఆ కాలానికి తగిన భోగాలు అనుభవించేవారు. వారెవరు కాదని అనలేదు. భోగమే, బాధ్యతే. నువ్వు భోగం అనుభవించు. మధ్యాహ్నం ఎండగా ఉంది, ఏసీ వేసుకొని శుభ్రంగా 1 గంట 2 గంటలు పడుకో. తర్వాత నీ పని నువ్వు చేయి. పడుకోవడం కూడా మానేసి పని చేయడం, పని ఏమో అశ్రద్ధగా చేయడం. ఎందుకది? అంచేతన చంద్రకాంత శిలలతో తయారైన భవనాలు ఉండేవి. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉండాలంటే చంద్రకాంత శిలలతో తయారైనటువంటి రూపం ఎంత చల్లగా ఉంటుందో విగ్రహం, అటువంటి చల్లని చంద్రకాంత శిలామూర్తి రూపంలో అమ్మవారిని ఊహించుకుని మన మనస్సులో కనుక ధ్యానం చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే సర్పాణం దర్పం శమయతి శకుంతాధిపయివా. ఎవరికైనా పాము కాటు వేసినా సరే విషం ఎక్కి అతని ప్రాణం తీసేలోగా అతను కేవలం తన చూపు మాత్రం చేత గరుత్మంతుళ్లాగా ఆ విషాన్ని హరించగలట. అమ్మవారి ధ్యానం అంత గొప్పది. అంతేకాదు జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా.
తీవ్రమైన జ్వరంతో ఎవరైనా పిల్లాడో పిల్లో బాధపడిపోతూ ఉంటే, తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటే, దేవీ ఉపాసకుడు, దేవీ భక్తుడు, దేవీ ధ్యానం చేసేవాడైనటువంటి వ్యక్తిని ఆర్భాటాలు లేకుండా బొట్లెట్టేవాడిని కాదు. ఇక్కడ నిజంగా భక్తుడైన వాడిని తీసుకొచ్చి, ఏమీ ఆశించిన వాడిని తీసుకొచ్చి మనం అక్కడ కూర్చోబెడితే అతను కేవలం చల్లని చూపు ఆ పిల్లాడి మీద ప్రసరింపజేస్తే, సుఖయతి సుధాధార శరయ, ఈ అమృత కిరణాలు అమ్మవారి శరీర విగ్రహం నుంచి ఇతనిలో ప్రవేశించాయో అవి ఇతని చూపుల ద్వారా ఆ జ్వరం వచ్చిన రోగి శరీరంలో ప్రవేశించి 102 డిగ్రీల జ్వరం 99.4కి వచ్చేస్తుందమ్మా. అనుమానం వెళ్ళేది ఇక్కడ. అది భగవద్భక్తి. ఆ ఉపాసన చేయాలంటే మీరందరూ చేయించండి. దేవీ ఉపాసకులను ప్రత్యేకించి కొంతమంది ఉండరు, వాళ్ళ లాక్కు రావక్కల్లా. మీరు చేయొచ్చు. మీ ఇంట్లో మీరు ధ్యానం చేయండి. మీ ఇంట్లో మీరు విగ్రహాన్ని చూడండి, కింది నుంచి పైకి చూడండి, పైనుంచి కిందికి చూడండి. కుంకంతోనూ పసుపుతోనూ మెత్తేయకండి విగ్రహాన్ని. మళ్ళీ ఈ కుంకం ఎక్కడ పారబోయే అదో పెద్ద సమస్య. దానికి మంగళవారం, శుక్రవారం ఎన్ని సెంటిమెంట్లు. మనకి సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. అసలు ఇదంతా ఎందుకు పెట్టారు అని ఎప్పుడూ ఆలోచించాం మనం. విపరీతంగా కోటి కుంకుమ సహా కుంకం పెంచే, మీరు కుంకం ఎక్కడ తయారవుతుందో చూడండి అమ్మా. రకరకాలు కలిపేస్తున్నారు అందులో. ఎందుకంటే కోటి కుంకం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏదో ఇంత అంటే దొరుకుతుంది, కేజీ కుంకం దొరుకుతుంది. కోటి ఎక్కడ దొరుకుతుంది? కల్తీ. ఈ మొత్తం కల్తీ వ్యాపారం ఆగిపోవాలంటే భగవంతుడి మీద నిజమైన విశ్వాసం పెరగాలి మనకి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను అనుభవించి చెబుతున్నాను. నేను 10 ఏళ్ల క్రితం ఎప్పుడో విశాఖపట్నం దగ్గర ఒక ఊళ్ళో అవధానానికి పిలిచారు. అప్పుడు డెంగ్యూ జ్వరం బాగా ఉంది. నేను పిలిచారు, ఒప్పుకున్నాను. మాట తప్పడం నాకు తెలియదు. వీలైనంత వరకు వెళ్ళమే. ప్రాణం మీదకి వస్తే వేరే విషయం. నేను వెళతానని చెప్పాను, వెళ్ళాను. ఇంట్లో వద్దని చెప్పి తప్పదు, మనం మాట ఇచ్చాం. ఆయన అవధానం ఉపన్యాసం అయితే ఇంకోటి చెబుతారు, అవధానం ఎలా కుదురుతుంది? నేను చేస్తే జ్వరంతో తప్పదు. వెళ్ళానంతే. అదేదో కొద్దిగా ఉంది కానీ వెళ్ళాను. ఆ రాత్రికి అక్కడికి 102 జ్వరం వచ్చింది. డెంగ్యూ అంతా వ్యాపించి ఉంది. కార్యకర్తలు కంగారు పడుతున్నారు. మీరు కంగారు పడకండి, నన్ను వదిలేయండి, నా రూమ్లో నేను ధ్యానం చేసుకుంటాను, పొద్దున్న మీరు అవధానం పెట్టుకోండి అని అమ్మవారికి దండం పెట్టుకొని నాకు వచ్చినటువంటి ఇష్టదేవంలో నేనే అమ్మవారి మీద రాసుకున్న పద్యాలన్నీ చదువుకుంటూ కూర్చున్నాను అమ్మ హాయిగాను. తెల్లారేసరికి పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? జ్వరం తగ్గిపోయి 102 డిగ్రీలు జ్వరం ఉన్నా సరే అష్టావధానాన్ని సమర్థంగా 2.5 గంటల పాటు చేయగలిగానమ్మా హాయిగా. అయిపోయిన తర్వాత అమ్మవారి మీద మళ్ళీ కృతజ్ఞతగా నేనేమి చేయగలను పద్యమే చెప్పా. ఆక్రోశించిన తోడనే ఏ క్రోసిన్ వాడకుండా, జ్వరానికి క్రోసిన్ వాడతారు కదా, ఆ క్రోనే ప్రాసలో పెట్టాం. ఆక్రోశించిన తోడనే ఏ క్రోసిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున తోలవుకో. ఆక్రోశించిన తోడనే ఏ క్రోసిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున త్రోలవుకో. చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి, చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి. చక్రాయుధునికి ముద్దుల చెల్లెలు మన అమ్మవారు, సదాశివునికి భార్య. వల్లి అంటే శంకరునికి అల్లుకుపోయే తీగ. అందుకని చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి. ఈ చక్రాయుధుడు శంకరవల్లి లాంటి అందమైన పదాలు పడ్డానికి కారణం ఏమిటో తెలుసండి? క్రోసిన్ బిళ్ళ, దానికి నమస్కారం. పద్యం అంత గొప్పది. క్రోసిన్ అనే పదం ప్రాసలో రావాలని ప్రయత్నం చేయడం వల్ల చక్రాయుధుడు వచ్చాడు, విక్రమం వచ్చింది, శంకరవల్లి వచ్చింది. మామూలుగా ఎవరికి జ్వరమును తగ్గించినావు అంటే ఇంత అందంగా ఉండదు పద్యం, మామూలుగా తేలిపోతుంది. ఎప్పుడు దుష్కరమైన ప్రాస వాడడానికి, కఠినమైన శాస్త్రం చదవడానికి భయపడకూడదు. దాని మార్గాలు దానికి ఉంటాయి. ప్రయత్నం చేయి. ఇంకో గంట ఎక్కువ సమయం కేటాయించు. నీకు అర్థం కాదు అంటే ఆ విషయం పొద్దున్న ప్రారంభించు. పొద్దున్న తాజాగా ఉంటుంది మనస్సు, మెదడు. పొద్దున్న అరిసిపోకముందు శుభ్రంగా తినేసి కూర్చో. 9ంటికి కూర్చో. 9 నుంచి 11 వరకు ఆ శాస్త్రం చదువు, అర్థమవుతుంది. అర్థం కాదు అప్పుడు పెట్టుకో. కాస్త తేలిగ్గా ఉండి అర్థమయ్యేవి సాయంత్రం పెట్టు, ఇబ్బంది లేదు. అందుకే మనకి పాఠశాలలో కళాశాలలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి పొద్దున్నే పెడతారు. తెలుగు, సోషల్ లాంటివి సాయంత్రం పెడతారు. అది ధర్మమే, ఇబ్బంది ఏం లేదు. కొద్ది తేలిగ్గా ఉంటాయి. అందుకని వదిలేయకూడదండి ఏ శాస్త్రాన్ని. క్రోసిన్ రావాలి. క్రోసిన్ వాడకుండా జ్వరం తగ్గించావయ్యా అన్నాం. మరి ఆ క్రోసిన్ కోసం ఆ క్రోశంలో మొదలుపెట్టాం. కాబట్టి చక్రాయుధుడు వచ్చాడు, శంకరవల్లి వచ్చింది. లేకపోతే పద్యం ఎలా బాగుంటుంది? ఇది ప్రత్యక్ష నిదర్శనం. అందుకని ఇంకోళ్ళకి జ్వరం తగ్గించగలిగిన వాడు తన జ్వరం తాను తగ్గించుకోలేడా? అంచేతను ఇంట్లో రోగాలు వస్తే భయపడకండి, కంగారు పడకండి. వాడే మందులు వాడతామో కేవలం ప్రార్థనతోనే అయిపోతుందని కాదు అక్కడ. అలా అయితే ప్రార్థన వ్యాపారం అయిపోతుంది ఇక్కడ.
ఇక వీడు ఇతరులకు తగ్గిస్తా 4 బజ్జాలు పడి ఇదో వ్యాపారం అవుతుంది. ఇక్కడ మందు వాడేది వాడడం అది నిమిత్త మాత్రంగా పనిచేస్తుంది. శ్రీకృష్ణుడు రక్షించకపోతే, సారథ్యం చేయకపోతే అర్జునుడు ఒక్క వీరుణ్ణి గెలవగలిగేవాడా? భారతం అంతా తెలుసును కదా యుద్ధం. భీష్ముడి వధ, ద్రోణుడి వధ, కర్ణుడి వధ, దుర్యోధనుడి వధ ఎవరి సలహాల వల్ల జరిగాయండి? భీష్మ పతనం సహా అన్నీ శ్రీకృష్ణుడి వల్లే జరిగాయి. కానీ 18 రోజులు అర్జునుడు బాణాలు వేసాడా లేదా? వేయకుండా ఉంటుందండి ఎక్కడైనా? కేవలం శ్రీకృష్ణుడు ఇలా డామ్మను తగ్గించలేదు. నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తానడు ఆయన. ఖచ్చితంగా మనం వాడే మందులు వాడుతూ ఉండాలి, వెనకాల ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అది పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి 2 విధాల ఉంటుందండి. శివశక్తి, దేవీ శక్తి రెండూ కలిసిందే లలితాదేవి. మనం గమనించాలి, రెండూ కలిసిందే లలితాదేవి. మీరు విష్ణుమూర్తి మీకు దర్శనమిస్తే లక్ష్మీదేవి రావాలని ఏం లేదు, ఆయన ఒక్కడే రావచ్చు. గజేంద్రుడు రక్షించడానికి విష్ణు ఒక్కడే వచ్చాడు, లక్ష్మీదేవి రాలా. బ్రహ్మదేవుడు కొన్ని 100 మందికి వరాలు ఇచ్చాడు. పక్కన మా పలుకులమ్మ సరస్వతీదేవి పొరపాటును కూడా రాలేదు. ఆవిడ ఇంట్లోనే ఉంది, వంట చేసుకుంటూ వీణ వాయించుకుంటుంది. ఈవిడ రమ్మంటే ఈయన రమ్మంటే వెళ్ళలేదు. ఎందుకంటే ఆవిడికి భర్త మీద నమ్మకం బాగా ఎక్కువ. బ్రహ్మదేవుడు 2వ పెళ్లి చేసుకోవడం తెలుసు ఆవిడికి. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేది కాదు. లక్ష్మీదేవికి పెద్ద అనుమానం, ఎందుకంటే విష్ణుమూర్తి సామాన్యుడు కాదు. కిందకి ఎడతాడు, పైకి వస్తాడు. డోంట్ థింక్ అదర్వైజ్ లక్ష్మీ 16,109 అంటాడు. అప్పటికే 108 అయ్యాయి. ఇక అమ్మాయి లేకపోతే చచ్చిపోతానని చెప్పింది. అందుకని చేసుకో పాపం, లక్ష్మీదేవికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, ఎంతో కాపురం చేస్తున్నది. అంతే ఆయన పద్ధతి అంతే. బ్రహ్మదేవుడికి ఇబ్బంది లేదు, విష్ణుమూర్తి పద్ధతి. శివుడు పద్ధతి ఏమిటంటే అసలు అమ్మవారికి గొడవ లేదు. ఎందుకంటే శివుడిలో సగం అమ్మవారు, ఎక్కడికైనా ఇద్దరు ఉండాల్సిందే. అర్ధనారీశ్వరుడు ఆయన. అటువంటి దేవతామూర్తి మనకి శివపార్వతులు ఒక్కడే కనపడతారు, ఇంకొకరు లేరు. మన హిందూ వాంగ్మయంలో కూడా ఇంకొకరు లేరు. అమ్మవారిని మీరు పిలిస్తే శివుడితో వస్తుంది ఆవిడ, శివుడిని పిలిస్తే శివుడు అమ్మవారితో సహా వస్తాడు. ఒక్కరు వచ్చే సమస్య లేదు ఇంకా. అంటే శివారాధనలో గొప్పతనం ఏమిటంటే ఇద్దరు కలుస్తారు, అమ్మవారి ఆరాధనలో గొప్పతనం ఏమిటంటే ఇద్దరు కలుస్తారు. దాని మీదే శంకరాచార్య స్వామి గొప్ప చమత్కారం చేస్తున్నారు. అమ్మా నువ్వు చాలా తెలివైందానివమ్మా, సామాన్యురాలివి కాదు తల్లి. మీ ఆయన నీ మీద ప్రేమతో సగం శరీరం ఇస్తే నువ్వు మొత్తం శరీరం మింగేసావమ్మా, నీకు నమస్కారం అన్నారు. త్వయా కృత్వా వామం వపురపి త్వయా కృత్వా వామం వపురపిరీశానమకతే శరీరార్థం శంకే అపరమపి కృతమభూత్ త్వయా కృత్వా వామం వపు. అమ్మా నువ్వు శివుడి నుంచి అర్ధ శరీరాన్ని తీసుకున్నావు, వామభాగాన్ని తీసుకున్నారు. గమనించండి జాగ్రత్తగా. ఇది జాగ్రత్తగా అర్థమైతే మన వ్రతాల్లో నోముల్లో భార్యని భర్తకి ఎడం పక్కన ఎందుకు ఉండమంటారో అర్థం. వామం వపు, ఆయన శరీరంలో వామభాగాన్ని తీసుకున్నావు. శరీరార్థం శంభో అపరమపి, అపరభాగాన్ని కూడా శంకే కృతమభూత్, తీసేసుకున్నావని నాకు అనుమానంగా ఉందమ్మా అంటున్నారు. వామభాగం నీకు ఇచ్చారు, నువ్వు కుడి భాగాన్ని కూడా లాగేసావని నాకు అనుమానం వస్తోంది బాగా. ఎందుకని? యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం, యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానం రం కుటిల శశి చూడాలమకుటం కుచాభ్యామానం రం కుటిల శశి చూడాలమకుటం. త్వయా కృత్వా వామం వపు, ఏదో ఒక రకంగా ఆయన నీ మీద ప్రేమతో నీకు అర్ధ శరీరాన్ని ఇచ్చాడు, ఎడమవైపు శరీరాన్ని ఇచ్చాడు. శివుడు కుడివైపు, అమ్మవారు ఎడమవైపు. ఇందులో ఏమిటంటే తేడా? అమ్మవారు ప్రకృతి, శివుడు పురుషుడు. ప్రకృతి పురుషులిద్దరూ పూర్వం నుంచి ఉన్నారు. ఒకే రూపంలో ఒకటిగా ఉండేవారు, 2 అయ్యారు. ఏకోకం బహుశ్యాం ప్రజాయేతి, వేదంలో ఉన్నమాట ఇది. ఒకే ఒక పదార్థం ఆత్మరూపంలో, చైతన్యం రూపంలో, జ్యోతి రూపంలో సృష్టికి మూలం వెలుగొందుతూ ఉండగా ఆ పదార్థంలో ఒక సంకల్పం కలిగింది. ఏకోకం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒకడే ఉన్నాను, ఎంతోమంది అయితే బాగుండు అనుకున్నట్టు, అంతే సంకల్పం. మన మనస్సులో మనం కలగనట్టే. మనం పడుకున్న వాళ్ళం ఒకళ్ళమే, కానీ కల్లోకి ఎంతమంది వస్తున్నారు? ఆశ్చర్యం కదా. కల్లోకి వచ్చిన అంతమందిని రూపాలు మనమేనా, ఇంకెవరైనా ఉన్నారా? మనమే ధరించాం. మరి ఒక జీవుడు పడుకొని ఇన్ని రూపాలు ధరించి కలగనడం అది నిజమైనప్పుడు భగవంతుడు ఇన్ని రూపాలు ధరించారంటే అబద్ధం ఎలా అవుతుందండి? పక్కా నిజమది, అందులో అనుమానమే లేదు. అందుకని ముందు సృష్టికి మూలం ఉన్న ఒకే ఒక పదార్థం 2గా మారాలి.
ద్విధ అనేకథా మారాలి, అనేక రకాలుగా మారాలని సంకల్పించి మొదట రెండుగా అయింది. అదే ప్రకృతి పురుషులు. పురుషుడికి ఎప్పుడూ ప్రకృతి ఎడమ వైపున ఉండాలి. ఎందుకంటే ప్రకృతి వృద్ధి చెందాలని కోరుతుంది. ఈ పరమ పురుషుడు కంపెనీ మూసివేయాలని కోరుకుంటాడు. ఇంట్లో కూడా మగవాళ్ళ ప్రవృత్తి, ఆడవాళ్ళ ప్రవృత్తి మీరు గమనించండి. ఈయన ఉద్యోగం చేస్తాడు, ఆవిడ చేయలేదనుకోండి, ఆవిడ కూడా చేస్తే ఆ పరిస్థితి వేరు. సాధారణంగా పూర్వం అలా లేదుగా పరిస్థితి. ఈయనే చేసేవాడు. ఈయన ఏమనుకుంటాడు, ఆదివారం ఇంటికి వచ్చి గుర్రెట్టి పడుకోవాలనుకుంటాడు. ఎందుకంటే వారం రోజుల్లో చచ్చాడు అక్కడ. అందుకని ఇంటొచ్చి పడుకోవాలన్నాడు. భార్య ఉంటుంది, ఎంతసేపు గుళ్ళో పాములా ఇంట్లో కూర్చోవడమే, ఓ సినిమా లేదు, షికారు లేదు, పదండ పోదా ఉంటుంది. ఇదే ప్రవృత్తి లెక్క. ఆయనకి ఏదో 6 రోజులు కష్టపడ్డాం కదా, ఇంట్లో పడుకుందామంటే ఇలా కూర్చుంటే ఎలాగ, మీతో కాకపోతే ఎవరితో ఆడతాం, ఏంటిది, ఏదో సరదా షికారు ఏం లేదా అని లాక్కెళ్ళిపోతారు బయటికి. 3 రోజులు 4 రోజులు ప్రయాణం అని మనం పెట్టామనుకోండి, ఇంకో 2 రోజులు ఉండకూడదా అంటారు ఖచ్చితంగా. స్త్రీ ప్రవృత్తి అమ్మా ఇది. ఎందుకంటే ఇంటికి వచ్చాక మన గోల, మన అంట్లు, మన పని మనిషి, మన వంట మనకి ఎలాగో తప్పది. సంతా ఎదిగొచ్చింది, ఇంకో 2 రోజులు ఉంటే పోలా. మగాడికి ఎలా ఉంటుందంటే, ఓ పని మీద వెళ్ళినప్పుడు ఆ పని అయిపోయాక అక్కడ ఎందుకు వెంటనే వచ్చేద్దాం. ఇది చాలా, మీరు వ్యాపారం చేయండి, వ్యవసాయం చేయండి, ఉద్యోగం చేయండి, స్త్రీ పురుషుల ప్రవృత్తిలో ఈ భేదం ఉందా లేదా? ఇదే సరిగ్గా అమ్మవారి ప్రవృత్తి, సదాశివుడి ప్రవృత్తి కూడా. అందుకే ప్రకృతి ఎప్పుడూ వృద్ధి చెందాలని కోరుకుంటుంది. ప్రకృతికి మూలమైన పరమపురుషుడు ఎప్పుడు ఎందుకిది మూసేద్దాం అన్నట్టుగా ఉంటాడు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, కాగితం మీద మీరు ఎదురుగా కుర్చీలో కూర్చుని బల్ల మీద కాగితం మీద 0 వేయండి. సృష్టికి మూలం ఏమిటి? పరమాత్మ అంటే పూర్ణం కదా. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. 0 వేయండి, చిన్న 0 వేయండి. దానికి కుడి పక్కన 1 వేయండి. కుడి పక్కన, ఎడం పక్కన కాదు. 0 1 ఎంత? 0 ఉంది కాబట్టి ఏం విలువ లేదు. చెక్కు మీద రాసినా ఏమి ఇయ్యరు. మీరు 2 వేయండి. 0 12 ఎవరో. 0 ఉన్నంతకాలం నువ్వు ఎన్ని అంకెలేసినా ఎవరెక్కడ. 2 పక్కన 3 వేయండి. 0 123 ఎవడు బ్యాంక్ మేనేజర్ 0 ఉందయ్యా అంటాడు. 0 తీసి 123 రూపాయలు ఇస్తానంటాడు. 0 ఉన్నంతకాలం అది వృద్ధి చెందదు, నువ్వు ఎన్ని వేసినా సరే. అదే 0కి ఎడం వైపున 1 వేయండి, 10 అయింది. దాని పక్కన 2 వేయండి, 210 అయింది. దాని పక్కన 3 అయింది, 3210 అయింది. దాని పక్కన 4 వేయండి, 43210 అయింది. అంటే పూర్ణస్వరూపానికి ఎడం వైపు ఉన్నది వృద్ధి చెందుతుంది, కుడివైపు ఉన్నది వృద్ధి చెందదు లెక్క. సంసారం వృద్ధి చెందాలని కోరుకుంటున్నావా, మూసేయాలని కోరుకుంటున్నావా? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పని లేక వృద్ధి చెందాలని. అందుకే పెళ్ళైన వెంటనే 1 ఏడాది 2 ఏళ్ళు ఊరుకుంటాం మనం. ఇదివరకైతే 1 ఏడాది కూడా ఊరుకునేవారు కాదు. 9 నెలలు దాటగానే ఇంకా ఏమీ విశేషం లేదా, సశేషం అనేవారు. ఇక్కడ ఇప్పుడు కాస్త ఆగుతున్నారు, 2 ఏళ్ళు ఆగుతున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరికి 7-8 ఏళ్ళు అయినా ఏమీ కలగట్లేదు. ఇక్కడ కళ్ళు కలుగుతున్నాయి కానీ పిల్లలు కలగట్లేదు. ఇదివరకు 1 ఏడాదికే మొదలు పలకరింపు. మీ గోడలో పుట్టింటికి వెళ్ళిందంటే ఏమన్నా ఏమీ లేదు, గొడవపడి వెళ్ళిందని చెప్పేది ఈవిడ. ఏమీ లేదు విశేషం, ఇద్దరికీ పట్టడం లేదు, అందుకే వెళ్ళిందని చెప్తారు. ఇదివరకైతే విశేషమేనమ్మా, మనమూడ ఖాయం, తాతగారు పేరు పెట్టేయండి అని వీళ్ళే ఖాయం చేసేవారు ఊళ్ళోనే. ఇలా ఉండేది హడావిడి. అంటే ఎడం వైపున ఉంటే వృద్ధి చెందుతుంది, కుడివైపున ఉంటే పూర్ణం అయిపోతుంది. అక్కడ క్లోజ్ జిప్పేసేయడమే బ్యాగ్కి అంతే. అంచేతనే స్త్రీని ఎడం వైపున కూర్చోబెడతారమ్మా. ప్రకృతి స్వరూపం. స్త్రీ వృద్ధి చెందాలి, సంసారం వృద్ధి చెందాలి, సంతానం కలగాలి, బాగుండాలి. ఇంత పవిత్రమైన ఆలోచన హిందూ మతంలో మాత్రమే ఉంటుంది. అనుమానం. మన ప్రతి చర్య, ప్రతి ఆచారం వెనకాల ఒక శాస్త్రీయమైన ఉద్దేశం ఉందా తెలుసుకోవాలి. మనకు తెలియకపోతే రేపో ఎల్లుండో ఇంకొకరు చెబుతారు, ఊరుకోవాలి. ఏదో ఉంది అనుకోకూడదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను చెప్పాను, ఇంకోరు చెబుతారు. అందుకని అమ్మవారు వామ ఎడం వైపు ఉంది ఇక్కడ. త్వయా అర్థం వామం హృతవపు. అందుకే త్వయా హృత్వా వామం వపురపి అపరితృప్తేన మనస. త్వయా హృత్వా వామం వపు అపరితృప్తేన మనస. అపరితృప్తేన మనస. సగం భాగం ఇచ్చినా సరే ఆవిడ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంగ్లీష్లో చెప్పాలి. అబ్బే లాభం లేదు, ఇంకా సగం ఆయన దగ్గరే ఉంది, మొత్తం లాగేయాలి. ఇదంతా స్వార్థంలా కనపడండి. ప్రస్తుతం అలాగే అనుకుందాం సరదాగా. అమ్మవారి యొక్క అసలు ఉద్దేశం వేరు. ఎందుకంటే శివారాధన ఫలాలు వేరు, దేవీ ఆరాధన ఫలాలు వేరు, తేడా ఉంటాయి ఖచ్చితంగా.
అందుకని ఆవిడ ప్రణాళిక వేరు. నేను నా భక్తులను అనుగ్రహించాలంటే ఈ సగం సరిపోదు, మొత్తం రావాల్సిందే. ఆయన 0 అయిపోయి ఇంట్లో కూర్చోమను, మనకేం ఇబ్బంది లేదు ఇక్కడ. లేకపోతే ఈ అడ్డం పడతాడు వచ్చి, ఇక్కడ వరాలు ఇస్తుంటే అడ్డం పడతాడు ఈయన వచ్చి, వద్దు మొత్తం అయిపోవాలి అని. అపరితృప్తేన మనసా, ఆవిడ సంతృప్తి చెందలేదమ్మా నువ్వు, అందుకే మొత్తం లాగేసావని నాకు అనుమానంగా ఉంది బాగా. అపరితృప్తేన మనసా వామం వపురపి హృతం శంకే హృతమపి, కుడి భాగాన్ని కూడా నువ్వు ఆక్రమించావేమో నాకు అనుమానంగా ఉందంటే, అదేమిటయ్యా నేను ఆక్రమించినట్టు నీకెలా తెలిసిందే అంటే, లలితాదేవిగా ఉన్న నీ రూపాన్ని చూస్తే నాకు ఆ అనుమానం వస్తుందమ్మా. కాళికాదేవి రూపం నల్లగా ఉంటుంది, గౌరీదేవి రూపం తెల్లగా ఉంటుంది. గౌరవం అంటే తెలుపు. మీరు బెజవాడ కనకదుర్గం చూడండి, పసుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వర దర్శనం చేసుకుని ఆవిడ ముఖాన్ని పసుపు రంగులో ఉంది. ఆవిడ ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క రంగులో ఉంటుంది. గౌరీదేవి అంటే తెల్లగా ఉంటుంది, తెల్లని రంగు. గౌరవం అంటేనే తెలుపు. కాళీదేవి అంటే నల్లగా ఉంటుంది. లలితాదేవి ఎర్రగా ఉంటుంది. మీకు లెక్క, లలితాదేవి శరీరపు రంగు మెరిసిపోయే ఆ ఎరుపు మీకు నిజంగా ఎరుపు ఏమిటో అర్థం కావాలంటే అది ఎరుపు కాదు, పసుపుని మించిన ఎరుపు, ఎరుపుని మించిన పసుపు. దాన్ని మాంజిష్ఠ వర్ణం అంటారు. ఆడవాళ్ళకి బాగా అర్థం కావాలంటే మెజెంటా కలర్ అంటారు దాన్ని. ఆ రంగు చీర ఏ స్త్రీకైనా అద్భుతంగా ఉంటుందమ్మా, అనుమానం ఏం లేదు. ఏ స్త్రీకైనా నప్పిస్తుంది. తెల్ల చీరలు, నల్ల చీరలు, ఆకుపచ్చ చీరలు కొందరికి నప్పుతాయి, కొందరికి నప్పవు. కానీ మెజెంటా రంగు చీర ఏ స్త్రీకైనా, పొట్టిగా ఉండని, పొడుగ్గా ఉండి, లావుగా ఉండి, సన్నగా ఉండి, నల్లగా ఉండి, ఆకుపచ్చగా ఉండని, ఈ ఇష్టమైన కలర్లో ఉండని మొత్తం నప్పిస్తుంది. ఎందుకంటే అది అమ్మవారి రంగు. అందరు స్త్రీలు అమ్మవారి స్వరూపమే. ఆ రంగు నచ్చేస్తుంది అందరికి. సకలం అరుణాభం తృణజనం. ఆ అరుణం కూడా ఎటువంటిదో తెలుసా? మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఆ దీప కళికని గమనించండి. కింద ప్రమిద కాదు, ఒత్తి కాదు, నూనె కాదు, ఇవన్నీ లెక్కలొద్దు. ఆ కళిక మొగ్గలా ఉంటుంది, ఆ మొగ్గని గమనించండి. ఆ మొగ్గ రంగు చూడండి మీరు. పసుపుని మించిన ఎరుపు, ఎరుపుని మించిన పసుపు. అది సరిగ్గా అమ్మవారి యొక్క వర్ణం, లలితాదేవి వర్ణం అది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటీ అని లలితా సహస్రంలో ఉంటుంది. అరుణారుణము అంటే అర్థం అది కించిత్ అరుణం అన్నమాట. పూర్తి ఎరుపు, డేంజర్ కలర్లో ఉండే ఎరుపు కాదు, రక్తం రంగు కాదు అది. రక్తం రంగు చీర ఆవిడ కట్టదు, అశుభం. పసుపుని మించిన ఎరుపు, ఎరుపుని మించిన పసుపు. దీన్ని మాంజిష్ఠ వర్ణం అంటారు సంస్కృతంలో. మనకు అర్థమయ్యేలా మెజెంటా రంగు అంటారు. ఆ రంగు సరిగ్గా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సకలం అరుణాభం తృణజనం. నువ్వు నాకు కనిపిస్తున్నావమ్మా, స్వప్నంలోనైనా దర్శనమిస్తున్నావు కదా, నేను ఉపాసన చేస్తున్నాను కదా, నువ్వు లేత ఎరుపు రంగులో కనిపిస్తున్నావు, బాగానే ఉంది. కానీ తృణజనం, నీకు 3వ కన్ను ఎందుకు ఉంది అన్నాడు ఆయన. మీ అయింది కదా 3వ కన్ను, ఎక్కడి నుంచి వచ్చింది? లాగేసావు, అనుమానం ఏముంది అన్నాడు. 3వ కన్ను అమ్మవారికి లేదు కదండి. పార్వతీదేవికి ఉండదు, కాళికాదేవికి ఉండదు, గౌరీదేవికి ఉండదు, లలితాదేవికి మాత్రమే 3వ కన్ను ఉంటుంది. మన హిందువులు ఆరాధించేటువంటి దేవతల్లో కొందరికి 3వ కన్ను ప్రత్యేకం. లలితాదేవికి ఉంటుంది, శివుడికి ఎలాగో ఉంటుంది మామూలుగా ఎప్పుడైనా ఉంటుంది. లలితాదేవికి ఉంటుంది ప్రత్యేకంగా, సరస్వతీదేవికి ఉంటుంది. శారదాదేవిగా అందరికీ జ్ఞానాన్ని బోధించేస్తూ ఉంటుంది. నిన్న చెప్పామే, శరజ్యోత్స్నాయుద్ధ శశియుత జటాజూట మకుట, అటువంటి సరస్వతీదేవికి 3వ కన్ను ఉంటుంది. మామూలు బ్రహ్మభార్య సరస్వతిగా ఉన్నప్పుడు ఉండదు, జ్ఞాన సరస్వతిగా ఉంటేనే ఉంటుంది. అంతేకాదు పాండురంగ స్వామికి 3వ నేత్రం ఉంటుంది ఖచ్చితంగా. పండరీ క్షేత్రంలో ఉండే పాండురంగ స్వామికి 3వ నేత్రం ఉంటుంది. ఒక అవతారంలో, ఒక భంగిమలో వినాయకుడికి కూడా 3వ కన్ను ఉంటుంది ఖచ్చితంగా. అంటే 3వ కన్ను ఉండడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఊరికే ఏదో తీసుకొచ్చి డ్రామాలో వేసేవాడికి అతికించినట్టు అతికించేది కాదు. ఇది అందంగా ఉందని పెట్టుకోకూడదు, అది జ్ఞాననేత్రం. ఆ సందర్భంలోనే వస్తుంది. ఇప్పుడు అమ్మవారికి ఎలా ఉందో శంకరాచార్య స్వామి చూస్తే, నువ్వేమో మామూలుగా కాళికాదేవి అయితే వేరమ్మ నల్లగా ఉంటావు, గౌరీదేవి అయితే తెల్లగా ఉంటావు, నువ్వు ఎర్రగా ఉండాలి, లలితాదేవి కదా, నేను చేస్తున్నది లలితాధ్యానం కదా. అందుకని సకల మరుణాభం తృణజనం యదే తత్వద్రూపం, నీ రూపం తెలుస్తోందమ్మా, అంతా ఎర్రగా ఉంటుంది. తృణజనం 3వ కన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆయనది కదా, నీకెలా వచ్చింది అంటే లాగేసావు, కబ్జా. నువ్వు చాలా తెలివైందాను. ఇంకో మాట్లాడుతున్నారు, సకల మరుణాభం తృణజనం కుచాభ్యామానంబ్రం, వక్షోజభారంతో నీ నడుము వంగిందమ్మా. ఇది స్త్రీ లక్షణం, అందమైన లక్షణం. కాబట్టి నువ్వు స్త్రీవి కాబట్టి నేను దీనికి ఆశ్చర్యపోవట్లే. కానీ కుటిలస్య శిశూడాల మకుటం, ఈ అష్టమి చంద్రుడు నీ నెత్తి మీదకి ఎలా వచ్చాడమ్మా? ఇది ఆయన దగ్గర ఉండేది కదా. నెత్తి మీద చంద్రకళ శివుడికి ఉంటుంది, పార్వతీదేవికి ఉండదు.
అలాగే మూడో కన్ను అనేది శివుడికి ఉంటుంది, పార్వతీదేవికి ఉండదు. కానీ లలితాదేవికి నెత్తి మీద చంద్రకళ ఉంటుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత క్షయవృద్ధి నిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. అష్టమీ చంద్రుని ధరించే లక్షణం లలితాదేవికి ఉంది. లలితా రూపంలో నీకు ఈ రెండు ఎలా వచ్చాయి? ఎర్రగా ఉండడం నాకు ఆశ్చర్యం లేదు, అలాగే కుశాభ్యామానంబరం వక్షోజ భారంతో ఉండడం ఆశ్చర్యం లేదు, స్త్రీలు అలాగే ఉంటారు కదా. కానీ మూడో కన్ను ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శశి చంద్రరేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు మీ ఆయన నువ్వు కబ్జా చేసావమ్మా, నీకు నమస్కారం అన్నాడు ఆయన. ఎందుకు చేసిందండి? భర్త మీద ఏమైనా కోపమా, లాగేద్దామనా, పెత్తనమనా? మన ఇళ్లలో అయితే కొన్ని చోట్ల ఆడపెత్తనం, కొన్ని చోట్ల మగ పెత్తనం నడుస్తుంది, కొన్ని చోట్ల ఈ రెండూ కాకుండా పని మనిషి పెత్తనం నడుస్తుంది. నమశివాయ. కాస్త పిల్లలకి 16 ఏళ్ళు వచ్చాయంటే అన్ని ఇళ్లలో వాళ్ళదే పెత్తనం. ఇంక వీళ్ళు ఎక్కడ పెత్తనం చేస్తారు? ఇక్కడ వీళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఈ మధ్యన 16 ఏళ్ళు దాటాయంటే వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక వీళ్ళ పెత్తనాలు ఏం లేవండి ఇక్కడ. ఆడపెత్తనాలు మగ పెత్తనాలు మనం అనుకోవడమే కానీ అవి ఎప్పుడో పోయాయమ్మా. 10 ఏళ్ళు దాటితే పిల్లల పెత్తనమే, మన పెత్తనమే ఉంది ఇక్కడ. 10 ఏళ్ల వరకు కొడుకు తండ్రికి భయపడతాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చాక వీడు వాడికి భయపడుతున్నాడు. ఇదే జగన్మాయ అంటే. రౌండ్ తిరిగింది ఇక్కడ. మా అబ్బాయికి ఇష్టం ఉండదండి, మా అబ్బాయి ఒప్పుకోడండి, మా అబ్బాయి ఆ అబ్బాయిని చిన్నప్పుడు వీడు చితకొట్టేసిన వాడు, ఇప్పుడు వాడికి భయపడడం ఏంటంటే కర్మ అంటారు దీన్నే. 10 ఏళ్ల వరకు తండ్రికి కొడుకు భయపడుతున్నాడు, మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న ఒప్పుకోడు. వాడికి 20 వచ్చేసరికి మా అబ్బాయి ఒప్పుకోవడానికి వీడు అంటున్నాడు. ఇక్కడ ఏమైంది? మనం ఇంతకాలం ఎవరిని పగ్గాల్లో పట్టుకున్నామో వారు ఇప్పుడు మన పగ్గాలు పట్టుకున్నారు. అందుకే లోకంలో వేదాంతపరంగా ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బిడ్డలు కాదు, భార్య కాదు, భర్త కాదు, ఎవరిని మీరు సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేసినా అనతి కాలంలో వారికే మీరు సొంతం అయిపోతారు, అనుమానం లేదు. అసలు సొంతం చేసుకునే ప్రయత్నమే చేయకూడదు. వాడి దారిని వాడిని ఎదగనివ్వాలి, వాళ్ళ దారిని వాడిని ఉండనివ్వాలి. మనం చెప్పవలసింది ఏదో చెప్పాలి, వదిలేయాలి. పాటిస్తే మంచిది, పాటించకపోతే మరీ మంచిది. మనకి సమయం కలిసి వచ్చింది, మళ్ళీ చెప్పక్కర్లేదు. సెల్ ఫోన్లోంచి నెంబర్ డిలీట్, తీసిపారాయి. ఇదే వైరాగ్యం. వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం ఉన్నవాడు ఎవ్వరికీ భయపడ్డు, దేనికి భయపడ్డు. మనకి భయం ఎందుకు కలుగుతుందంటే కోరికలు ఉండడం వల్ల. కోరికలు లేని వాడికి భయం ఉండదండి. వైరాగ్యం అంటే కోరికలు లేకపోవడం, ఉన్నదంతా వదిలేయడం కాదు. ఇక్కడ ఉన్నది ఉండనియండి, అభ్యంతరం లేదు. ఉన్నవేవో ధరించు, అభ్యంతరం లేదు. కానీ ఇంకేం కోరుకోకు. వస్తే పుచ్చుకోలేదా మానయి. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరికి భయపడక్కల, లోకపాలకుడు కూడా భయపడక్కల. ఇక ఊరికే స్టేట్ మినిస్టర్ల గురించి ఆలోచించక్కర్లేదు. ఇక్కడ మనకేం అక్కర్లేనప్పుడు వారు మనం ఏం చేస్తారు? ఇక్కడ మనకు అక్కర్లేదు, వారింటికి మనం వెళ్ళాం అంతే. మాకు అక్కర్లేదని చెబుతాం. ఆ ధైర్యం రావాలంటే వైరాగ్యం ఉండాలి. ఎవరిని మనం ఏ వస్తువుని సొంతం చేసుకున్నా కొంతకాలానికి ఆ వస్తువుకు మనం సొంతం అవుతున్నాం. 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నాం, సొంతం చేసుకున్నా. నేను ఆండ్రాయిడ్ కొన్నా, పెదరాయిడ్ కొన్నా అని పెట్టాడు. 3 రోజులు కాకుండా వీడు దానికి సొంతం అయిపోయాడు. దాన్ని వదలట్లా అంటే వీడు దానికి బానిస అయ్యాడు. ఎవరికెవరు సొంతం అయ్యారండి? ఒక జడ పదార్థం ఫోను, దానికి మనం సొంతం అయిపోతున్నామంటే మనం మనుషులమేనా, బానిసలమా? అసలు అవతల బారైద్దు దాన్ని పట్టుకెళ్ళి మనకి అది ఉపయోగపడాలి, కానీ దానికి మనం ఉపయోగపడడం ఏమిటండి? 24 గంటలు కెరకడమే పని. అంటే మనం బానిసలమయ్యాం దానికి. మనం చెప్పినట్టు అది వినాలా, అది చెప్పినట్టు మనం వింటామా? ఏమొచ్చిందో ఏటొచ్చేది కడుపు నొప్పి, అస్తమానం కెలకల, వాట్సాప్ అని బుర్రపాడైపోతుంది ఇక్కడ. ఇదే బానిసత్వం. అందుకే అమ్మవారు సొంతం చేసుకునే ప్రయత్నం చేయాల, శివుడు సొంతం చేసుకునే ప్రయత్నం చేయాల. అమ్మవారిని పట్టుకెళ్ళు సగభాగం అన్నాడు, మొత్తం కావాలి అది కూడా పట్టుకెళ్ళు, నేను ఇంట్లో కూర్చుంటాను నాకేమన్నాడు ఆయన. అందుకే ఇప్పటికే అమ్మవారు శివుడు అంటే శివుడు, భర్త అంటే భర్త, గౌరవం అంటే గౌరవం, రెండో మాట లేదు అక్కడ. ఇంతకీ ఎందుకు ఆ రెండు కూడా తీసుకుందండి? అమ్మవారికి ఇతర దేవతలు ఎవరికీ లేని ప్రత్యేకత ఉందమ్మా. లలితా త్రిశతి నామాల్లో ఉంటుంది. భోగమోక్ష ప్రదాయిన్యై నమః అని ఉంటుంది. భోగాన్ని మోక్షాన్ని రెండిటినీ ఇవ్వగలిగిన ఏకైక దేవత లలితా పరాశక్తి. ఆవిడ ఆరాధన అంత గొప్పది. మోక్షాన్ని ఇచ్చే దేవతలు వేరు. దక్షిణామూర్తి, అయ్యప్ప స్వామి వీళ్ళంతా మోక్షాన్ని ఇస్తారు, అభ్యంతరం లేదు. బ్రహ్మచర్యం ద్వారా మోక్షం వస్తుంది. కానీ భోగాలు మనం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి కోరకూడదమ్మా. షిరిడీ సాయి దగ్గరికి వెళ్ళి భోగాలు కోరకూడదమ్మా. ఆయన వైరాగ్యానికి ప్రతిరూపమే. ఆయన భోగాలు అడుగుతారేటి? BMW కారు కావాలన్న బాబా గారిని అడుగుతావా? ఆయనేమో భిక్షాటం చేసుకున్నాడా? ఆయన కారు అడుగుతావేటే? బుద్ధి ఉందా లేదా? అసలు అడగడమే తప్పు. పైగా ఎవరిని ఏది అడగాలో కూడా తెలియదు మనకి. ఆయన బ్రహ్మచారి, ఆంజనేయుడు బ్రహ్మచారి, షిరిడీ సాయి బ్రహ్మచారి, అయ్యప్ప స్వామి బ్రహ్మచారి. వీళ్ళు ముగ్గురు గూడల్లోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేయమని, పిల్లల్ని ఇమ్మని అడగకూడదు. వాళ్ళ డ్యూటీ కాదు అది. వాడే పెళ్లి చేసుకోలేదు, నువ్వు వాళ్ళని అడుగుతున్నావు వెళ్ళి. ఇక్కడ నీ కోరికలను తీర్చాల్సిన పని వాళ్ళకేమిటండి? మహాయోగులు ఎవరు మనకు అర్థం కాలేదమ్మా. వాళ్ళందరూ ఎందుకంటే మన కోరికలు తీర్చడానికి.
అయితే ఆంజనేయ స్వామికి పెళ్లికి సంబంధం ఏంటి? ఆయనకే పెళ్ళి అవ్వలేదు. గుడి చుట్టూ తిరిగే పెళ్ళి ఎవరికి? ఆయనకే, నీకా? ఏ భోగాలు కావాలన్నా, చివరికి జ్ఞానంతో మోక్షం పొందాలన్నా ఆరాధించవలసిన ఏకైక దేవత మన సౌందర్య లహరి లలిత పరాభట్టారిక. ఎందుకంటే మనం మోక్షం కోరుకుంటాం, కానీ భోగాలు వదలలేము. కోరికలు, భయాలు ఉంటూనే ఉంటాయి. ఈ బలహీనమైన మనస్తత్వానికి తగిన ఆరాధన అమ్మవారి ఆరాధనే. అందుకే ఆవిడ ఏం చేస్తుంది? భోగానికి ప్రత్యేక సరిగ్గా సకలం అరుణాభం త్రినయనం. ఆ ఎర్రటి శరీరం, ఎరుపు దేనికి ప్రత్యేక అండి? రజోగుణం. రజోగుణం ఉంటేనే కదా భోగాలన్నీ వచ్చేది. రజోగుణం అంటేనే కోరిక. కోరిక లేకుండా భోగం ఎలా వస్తుందండి? ఏదో మామూలుగా మనకు కారు లేదు, సొంతంగా ఏదో పెడుతున్నాం, అక్కడ కొన్నాళ్ళ కారు కావాలనిపించిందంటే రజోగుణమే కదా. అప్పుడు కారు కొనుక్కుంటాం అప్పో చేసి. అంచేత రజోగుణమే లేకపోతే కారు అనేది కొనం కదా, రజోగుణమే లేకపోతే అపార్ట్మెంట్ అనేది కొనం కదా, అద్దింట్లోనే ఉంటాం కదా. రజోగుణం అనేది లేకపోతే పిల్లల్ని కూడా కనడండి, అవసరమే ఉంది. ఇంకా వృద్ధి చెందాలని ఉందిగా, వృద్ధి చెందాలనే కోరికే రజోగుణం. అదే ఎరుపు రంగు. అందుకని అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుందంటే భోగాన్ని ఇస్తుంది. దాంతోపాటే ఆవిడ ఆయన మూడో నేత్రం కూడా తీసుకుంది. ఎందుకంటే ఈ భోగాల వల్ల నా భక్తుడు చెడిపోతే, ఇందులో మునిగిపోతే, ఈ తాపత్రయాల్లో పడిపోతే, ఒక కారు కాక 4 కార్లు కొంటే, ట్రాఫిక్ అంతా వీడి వల్లే జామ్ అయిపోతే కష్టం కదా. వీడు కూడా అప్పుల పాలైపోతాడు కదా. అందుకని వాడికి జ్ఞానం కలగాలంటే జ్ఞాననేత్రం కూడా ఉండాలి. అందుకని శివుడు జ్ఞాననేత్రాన్ని ఆవిడ తీసుకుందామా మనకి ఇవ్వడం కోసం, మనకి జ్ఞానం ఇవ్వడానికి. మళ్ళీ వీడికి జ్ఞానం ఇయ్యని శివుడికి ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోతే, నెట్వర్క్ నాట్ కవరేజ్ అంటే ఏం చేస్తాం? ఎందుకు వచ్చిన గొడవ అని ఆ కన్ను ఆవిడ లాగేసుకుంది. జ్ఞాననేత్రం ఉంటుంది శివుడికి. అందుకే ఆయనకి ఏ కోరికలు ఉండవు. శివుడు రాక్షస సంహారం చెయ్యడు. శివుడు ఎవరికి సాధారణంగా వరాలు ఇవ్వడు. ఇస్తే వాడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. దాని పరిణామాల గురించి కూడా ఆలోచించడు. ఏమన్నా పరిణామాలు విపరీతంగా ఉంటాయంటే వాళ్ళ బావమరిది విష్ణుమూర్తికో ఫోన్ చేస్తాడు, తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అంటాడు, గొడవలేదంతే. సకలం అరుణాభం త్రినయనం అంటే అర్థం అది. అరుణాభమైన శరీరం ఆవిడకి ఎందుకు ఉంటుంది అంటే మనకి భోగాలు ఇవ్వడానికి. మూడో కన్నా ఆయన దగ్గర నుంచి ఎందుకు తీసుకుంది అంటే జ్ఞానం కూడా ఇవ్వడానికి. అంటే బిడ్డ తెలియక ఏవో కొన్ని చాపల్యానికి, వ్యామోహాలకి లోనే, అమ్మా నా మనస్సు పిచ్చి కోరికలన్నీ కోరుతోందమ్మా, ఓ పక్క నీ పూజ చెయ్యాలనే ఉంది, పారాయణ చెయ్యాలనే ఉంది, కానీ మనస్సులో ఇంకా ఈ కోరికలు పోవట్లేదంటే అమ్మగారు ఏం చేస్తుంది తెలిసి, బిడ్డ తల్లి కదా. అందుకని ఏం పర్వాలేదురా, నీ కోరికలన్నీ నేను తీరుస్తానుగా, తర్వాత తెలుస్తుందిలే విషయం అంతా, ముందు దేర్ని అని వీడికి కావలసిన కోరికలన్నీ వాడు గుమ్మం దగ్గరికి వచ్చి తీరేలా చేస్తుందమ్మా అనుమానంలా. కానీ దానివల్ల వాడు చెడిపోకుండా అవసరమైన జ్ఞానాన్ని కూడా అమ్మవారే ఇస్తుంది. అందువల్ల త్రినయనం. కుచాభ్యామానమ్రం, వక్షోజభారం వల్ల శరీరం వంగిపోవడం ఉంది. ఇది కూడా భోగానికి సంబంధించిన విషయమే. ఆ భోగాన్ని ఆవిడ ఇస్తుంది. స్త్రీభోగం, పుంభోగం, కామవాంఛలు అన్నీ తీరేలా చేస్తుంది. అమ్మవారి యొక్క మంత్రం 15 పంచదశాక్షరి మంత్రం ఉంది. శ్రీంకారం కూడా కలిపితే షోడశాక్షరి మంత్రం అవుతుంది. అవన్నీ మైకుల్లో చెప్పుకునే విషయాలకు. అందులో కామబీజం ప్రధానమైంది, మన్మథ బీజం ప్రధానమైంది. అమ్మ శ్రీ విద్యా ప్రచారకుల్లో మన్మథుడు ప్రధానమైన వాడు, నందీశ్వరుడు ప్రధానం, మనుచక్రవర్తి ప్రధానం, అగస్త్య మహర్షి ప్రధానం, సూర్యచంద్రుడు ప్రధానం. అమ్మవారి మంత్ర శ్రీ విద్యని ప్రచారం చేసిన వాళ్ళు 14 మంది ఉన్నారు. అందులో మన్మథుడు శ్రీ విద్యా ప్రచారకుడు. అందుకే ఆయనకి ఎవరినైనా సరే వ్యామోహానికి లోను చేసే శక్తిని అమ్మవారు ఇచ్చింది. కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతి అని శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలోనూ చెబుతారు. లేకపోతే ధను పౌష్పం మౌర్వీ మధుకర్మయీ పంచవిశిఖాక వసంత సామంతో మలయమరుదాయో ధనరథక తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతి. ఇంత చేస్తే మన్మథుడు ధనస్సు చెరుకు విల్లు, అది ఇలా విరిస్తే విరిగిపోతుంది, అదో విల్ల. అదేమన్నా గాంధీమో బేండమేళమా ఏముంది అక్కడ? వాడు బాణాలు ఏడవేంటి, మనం పడిపోవడం ఏంటంటే విచిత్రం. మౌర్వీ మధుకరమయ్యి ఆ వింటికుండే నారి ఉందే, అది కూడా ఏమీ అర్జునుడి నారిలాగా తెగని నారి ఏం కాదండి. 18 రోజుల యుద్ధంలో ఎంతమంది మహావీరులతో పోరాడిన భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, శల్యాది మహావీరులతో పోరాడిన అర్జునుని వింటి నారిని తెగ్గొట్టినవాడు ఒక్కడు లేడు, భీష్ముడు సహా. అంతటి జగదేక వీరుడు ఒకే ఒక్కడు ఒక సందర్భంలో ద్రోణ పర్వంలో అర్జునుడి వింటి నారిని తెగ్గొడతాడు. వాడెవడంటే అశ్వత్థామ. కానీ పాపం
చాపల్యం ఉంటుంది కదా, బ్రాహ్మణులు పొగిడితే లొంగిపోతారంటూ ఉంటారు లోకంలో. అశ్వత్థామను చూస్తే నాకు జాలేసింది. అశ్వత్థామ అర్జునుడు వింటిని తెగ్గొట్టగానే దేవతలందరూ దిగొచ్చి గ్రూప్ ఫోటో దిగారు అశ్వత్థామతో. బా నువ్వయ్యా గొప్పవాడు అనగానే మనవాడు ఆదమరిచిపోయి ఉన్నాడు. ఒక్క బాణం వేసి అశ్వత్థామని కింద పడగొట్టేశాడు అర్జునుడు. అది అలర్ట్నెస్ లేకపోవడం అంటే. పొగడ్తలకి లొంగిపోయాడు. వింటి నారి ఇలా తెగ్గానే నువ్వు గొప్పవాడివి అర్జునుని ఇలా కొట్టినవాడు ఇంతవరకు ఎవరు లేరు, చరిత్రలో నీ పేరు మిగిలిపోతుంది, జనవరి 26వ తేదీని పద్మవిభూషణ్ ఇస్తారు నీకు అని ఏదో చెప్పేశారు వీళ్ళు. జగన్ ఆహా అన్నాడు. ఈ ఆహా అనేలోగా అర్జునుడు ఒక వింటినారు మళ్ళీ ఇంకోటి బిగించుకుని ఆ గాంధీవ మీద తీసుకుని ఒక్క దెబ్బ కొడితే అశ్వత్థామ విల్లు 2 ముక్కలైంది. మోకాల మీద దెబ్బ కొడితే దెబ్బ కింద పడ్డాడు. 3 రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు మళ్ళీ యుద్ధానికి రాకుండా. ఇదే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండలేకపోవడం అంటే. భగవద్గీత అంతా మొత్తుకున్నది అదే. పొగడ్తలకి లొంగిపోకు, ఎవరు విమర్శిస్తే కృంగిపోకు, నీ పని ఏదో నువ్వు చెయ్యి, ఎక్కడికెక్కడ వదిలేయి ఆ విషయాన్ని. నేను చేశాననే భావన ఉంది అంటే ఓడిపోవడం ఖాయం. అది జరిగింది, నేను చెయ్యలేదు. ఇట్ వాజ్ డన్, ఐ డిడ్ంట్ డూ. నేను చెయ్యలేదు, అది జరిగింది అంతే. ఏ పనైనా జీవితంలో అంతే. అమ్మాయి పెళ్లి జరిగింది, మనం చెయ్యలేదు. మేము చేసామండి, అసలు మేము పెట్టినట్టుగా ఎవరూ పెట్టలేదని ఊళ్ళో అందరూ అంటున్నారు. తప్పమ్మా, రేపొద్దు నా పెళ్ళి ఏమవుతుందో తెలియదు. అప్పుడు కూడా ఊళ్ళో అందరూ అంటారు, ఇంత పెట్టావు ఏమైంది అంటారు. ఇక్కడ ఇది పడితే అది పడాలి. ఎందుకు వచ్చిన గొడవ? అమ్మాయి పెళ్లి జరిగింది, భగవంతుడి దేవులో శుభంగా జరిగింది, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం అంతే. నిరహంకారమైన ప్రవర్తన ఉంటేనే పనులు బాగుంటాయి, లేకపోతే దెబ్బ కొట్టేస్తుంది అమ్మవారు. అందుకని ఇక్కడ వింటినారి తెగడం అనేది ఆశ్చర్యం కదా. వెంటనే అశ్వత్థామను పొగిడేశారు. ఆయన పొగడ్తలో పడిపోయాడు. అర్జునుడు దెబ్బ కొడితే మాడు పగిలింది, కింద పడ్డాడు. ఇక మళ్ళీ దొరుకుతాడా? అంతటి ఆ వింటినారిని తగ్గొట్టడం సాధ్యంగా. అటువంటి అర్జునుడు వింటినారు కాదు, మన్మధుడు వింటినారు. తుమ్మెదలు ఉంటాయండి, ఎగిరిపోతాయి. తుమ్మెదలు వింటినారు ఏమిటంటే ఉంటాయా? ఎగిరిపోతాయి. ఎగిరిపోయే వింటినారా, విరిగిపోయే చెరుకు విల్ల. పోనీ ఈయన వేసే బాణాలు ఏమైనా ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, దారుణాస్త్రం ఏమీ లేవు. అన్ని పువ్వులే, మన తోటలో పువ్వులు. అరవిందం అశోకంచ చోతంచ నవ మల్లికా నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక. తోటలో పువ్వులు మన్మధుడిని పంపించడం అంటే, తోటలోకి వెళ్ళినప్పుడు అది వసంత ఋతువు అయితే పుష్పాలు వికసిస్తూ ఉంటే అక్కడ ఆడాళ్ళకి మగాళ్ళకి అక్కడ కనబడ్డం అనేది జరిగితే లేనిపోని కోరికలు పడతాయి. అందుకే తోటలోకి వెళ్ళకూడదు అంతే. మన్మథ భావాలు కలిగించే సందర్భాలు చెరుకు రసం, తోటలు, పువ్వులు, తుమ్మెదల ఝంకారాలు, ఇవన్నీ శృంగార భావాలు రేకెత్తించే సందర్భాలు. ఇటువంటి సందర్భాల్లోకి మనం వెళ్ళకూడదు. వెళితే భార్యతో వెళ్ళాలి, భర్తతో వెళ్ళాలి. ఈవేళ అలా కాదండి, ఫ్రెండ్స్ ఎక్కువైపోయారండి. భార్య కంటే ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ప్రతివాడికి 4 ఫ్రెండ్స్ ఉంటారు. ఈవిడ కూడా ఓ మహిళా మండలి పెట్టేసింది. ఎవరి ఫ్రెండ్స్ వారికి ఉంటారు. ఇందులో వేరే ఫ్రెండ్స్ ఉండరని ఏమైనా ఉందా? ఈవిడికి బాయ్ ఫ్రెండో ఆయన గర్ల్ ఫ్రెండో ఉండరని ఏమైనా ఉందా? కొంపలు అంటుకుపోవా? అందుకని ఎప్పుడూ విహారయాత్రకి తీర్థయాత్రకి వెడితే ఖచ్చితంగా పక్కన ఉండవలసింది జీవిత భాగస్వామి మాత్రమే. మీరే మిగిలిన వాళ్ళు కాదండి ఎక్కడ. అందున మొగాళ్ళ పక్కన ఆడాళ్ళు, ఆడాళ్ళ పక్కన మొగాళ్ళు అస్సలే ఉండొద్దు. ఆ ఏకాంత సమయాలు మనస్సుల్ని పాడు చేస్తాయి ఖచ్చితంగాను. అవకాశం దొరికితే చెడిపోవడానికి అందరూ సిద్ధంగానే ఉంటారు. అవకాశాలు లేకే మనం అంతా పవిత్రంగా ఉన్నాం, అనుమానం ఏం లేదు ఇక్కడ. అవకాశం వస్తే అందరూ చెడిపోతారు. ఆ అవకాశం లేకుండా మన్మథుడు కేవలం పూల బాణాలతో లోకాన్నంతటినీ వ్యామోహాల్లో ముంచేసేటువంటి శక్తి ఎవరిచ్చారండి? ఈవిడిచ్చింది. అందుకని చెప్తున్నాడు, కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజేతి. ఏదో ఒక దివ్యమైన అనుగ్రహాన్ని నీ కంటి కొసల నుంచి మన్మథుడు పొంది ఉన్నాడమ్మా, లోకాన్నంతటినీ ఈ వ్యామోహంలో ముంచేయడానికి. లేకపోతే వాడి తలకాయ, వాడి ఆయుధాలు ఎంత, వాడి శక్తి ఎంత, వాడికి ఇంత శక్తి ఉండడం ఏమిటి అంటారు. అంటే మన్మథుణ్ణి అనే జగన్మాయను మన మీదకి వదిలింది కూడా అమ్మవారే. ఆ మన్మధుడు మాయలో పడకుండా ఉండాలంటే, అక్రమ సంబంధాలు ఏర్పడకుండా ఉండాలంటే, సంసారాలు బాగుండాలంటే, జీవితం అంతా శీలవంతులమే ఉండాలంటే ఆశ్రయించవలసింది మన సౌందర్యలహరిని ఒక్క ఆవిడని. ఆవిడని ఆశ్రయిస్తే ఈ మనస్సులోకి ఈ చెడు ఆలోచనలు కూడా రావు. అందుకని ఆవిడ రాకుండా ఏం చేసింది? సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. భక్షోజ భారంతో వంగిపోతున్న శరీరం కలిగింది ఆవిడే. వెంటనే కుటిల శశి చూడాలమకుటం, అర్ధచంద్రాకార వంకర తిరిగినటువంటి చంద్రుడిని శిరస్సు మీద ధరించింది. ఆ చంద్రుడిని చూడగానే మనకేం గుర్తు రావాలి? చంద్రుడి కథలో 2 గుర్తు రావాలి. చంద్రుడికి క్షీణించేటువంటి శాపం ఎవరిచ్చారో తెలుసా? శుక్లపక్షంలో ఒకలాగా, కృష్ణపక్షంలో ఒకలాగా. వైజ్ఞానిక విషయాలు పక్కన పెట్టండి. పౌరాణికంగా 2 వ్యక్తులు ఇచ్చారు. ఒకరు దక్ష ప్రజాపతి. ఎందుకు ఇచ్చాడు?
ఆయనకి 54 మంది కుమార్తెలు, అందులో 27 మంది స్టార్స్, వాళ్ళ స్టార్ బ్యాచ్. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ గ్యాంగ్ అంతా అదే. ఈ 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈయన రోహిణిని ఎక్కువ ప్రేమించాట, మిగిలిన వాళ్ళని కొంచెం తక్కువ ప్రేమించాట. మరి ఒళ్ళు మండిపోదా మిగిలిన వాళ్ళకి? నువ్వు కావాలన్న 27 మందిని చేసుకున్నా, 2700 మందిని చేసుకున్నా సమానంగానే చూడాలి. అలా చూడాలంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నేర్చుకోవాలి. 16,108 మందిని ఒకే రకంగా చూశాడు. ఎవ్వరికి ఏ పని చేయాలి, కిరాణం సామాను సహా, గ్యాస్ కార్డు సహా అన్నీ వాళ్ళు తెచ్చుకోవలసిందే. ఈయన సంతకం పెట్టేవాడు అంతే. మళ్ళీ ఆధార్ కార్డుని పాన్ కార్డుతో వాళ్ళు జత చేసుకోవలసిందే. ఈయన జత చేయలేదు అక్కడ. ఉద్ధవుడు చివరిలో అడుగుతాడు కృష్ణ పరమాత్ముడు భాగవతంలో, ఒక్క సంసారం చేయలేక చచ్చిపోతున్నాం, 16,000 సంవత్సరాలు ఎలా చేసామంటే, నేను చేశాను ఏంటి వాళ్ళు చేశారు కానీ అన్నాడు ఆయన. అది కృష్ణ పరమాత్మ జవాబమ్మ 11వ అధ్యాయంలో. నేను చేశానా, వాళ్ళు చేశారు. మన ఇంట్లో కూడా మనం అలాగే ఉండాలమ్మా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మీరు అక్కడ కూర్చోండి చాలు. అన్నింటిలో వేలెట్టి కెలక్కండి ఊరికే. ఇంట్లో ముఖ్యంగా 70 ఏళ్ళు దాటాకి కెలక్కుండా ఉండలేరండి, పెద్ద టర్న్ స్క్రూ పెట్టి కెలుకుతారండి. పైగా వాడు కొడుకో కోళ్ళో వాడు తలకాయ వాడు ఏడుస్తున్నాడు. నీకు ఎందుక గొడవ? ప్రతిదాన్ని కెలకల పలకరిస్తే పలుకు, లేత ఊరుకో. 60 దాటి అంటే అంతే. ఏమైపోతుంది అక్కడి నుంచి పెత్తనం మొదలు. ఇవాళ పెత్తనాలు ఎవరు సహించేలాడారు? మా పూర్వకాలపు రోజులు కావు ఇవి. చెప్పకపోతే చెప్పలేదంటారు, చెబితే పెత్తనం అంటారు. అంచేత మనిషి మనస్తత్వం ఎలా ఉండాలంటే 60 ఏళ్ళు దాటాక అడిగితే చెబుదాం, చెప్పిన దాన్ని చెయ్యకపోయినా మనమేమనుకోవద్దు. లెటస్ గో బ్యాక్. అడిగితే చెప్పాలిగా, మరి ధర్మమేగా. అంత ఘోరమో నేరమో జరిగితే మనం ఆపచ్చు, ప్రతిదానికి ఆపకూడదండి. వాళ్ళని వాళ్ళు చేసుకొని, నాకేం తెలుసురా మీరు చేసుకోండి అంటే అయిపోయాయి. ఇది లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి ఇక్కడ. అందుకని ఈ వ్యామోహంలో పడకుండా ఉండాలంటే ఆవిడే శరణ్యం. అందుకే ఆవిడ ఏం చేసింది, ఈ రకరకాల వ్యామోహాల్లో మనుషులు పడతారని చంద్రుడిని పెట్టింది. చంద్రుడికి ఎందుకు ఇచ్చాడు దక్ష ప్రజాపతి శాపం? అంతమందిని పెళ్లి చేసుకోవడమే తప్పు. ఒకవేళ ఏదో కర్మవశాత్తు చేసుకోవలసి వచ్చినా సమానంగా చూడాలి. సమానంగా చూడలేదు కాబట్టి దక్ష ప్రజాపతి శపించాడు. ఆయనకు అందరూ కుమార్తెలే కదా. అంచేతన స్త్రీల విషయంలో పక్షపాతం చూపిస్తే శాపం వచ్చిందంటే, కామభోగాల విషయంలో ఈ లోనైతే శాపాలు వస్తాయి ఖచ్చితంగా. అంతేకాదు చంద్రుడికి సంబంధించి ఇంకో దారుణమైన కథ ఉంది, తారాశీశాంకం. గురుభార్యాగమనం చేశాడు ఘోరంగాను. అందుకని బృహస్పతి శపించాడు, క్షయరోగం వచ్చి పోతావని. ఈ చంద్రుణ్ణి శిరస్సు మీద పెట్టుకోవడం వల్ల అమ్మవారు మనకు చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, నాయనా కామోపభోగాలు అనుభవించేటప్పుడు చంద్రుణ్ణి కాస్త గుర్తు చేసుకో. అది కూడా అర్ధచంద్రుణ్ణి గుర్తు చేసుకో. వాడికి వంకర శరీరం ఎందుకు వచ్చింది? వాడి బుద్ధి కారణంగా బుద్ధి వంకరైంది కాబట్టి శరీరం కూడా వంకరైంది. అటువంటి చంద్రుణ్ణి శివుడేనా నెత్తి మీద పెట్టుకుని క్షమించాడేమో కానీ దోషం చేసిన వాళ్ళని అమ్మవారు క్షమించదండి. ఆవిడ శక్తి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. శివుడు క్షమిస్తాడు, అమ్మవారు క్షమించదు. శివుడిని ఎత్తి మీద పెట్టుకున్నాడు. ఈవిడ తీసుకొచ్చి ఈవిడిని ఎత్తి మీద ఎందుకు పెట్టుకుంది అంటే, నన్ను పూజ చేసే వాళ్ళకి, ఆరాధించే వాళ్ళకి ఏవో వాంఛలు ఉంటాయి, వాటి వల్ల వాళ్ళకి ప్రమాదం లేకుండా నేను చూడాలి కదా, అంటే వాళ్ళని కాస్త హెచ్చరించాలి కదా అని ఆ 3వ కండిని జ్ఞాననేత్రం హెచ్చరించడం కోసం పెట్టుకుంది. అలాగే ఈ అర్ధచంద్రుణ్ణి, బాబు నాయన చంద్రుడిలాగే అవుతావు, అమృత కిరణ ప్రసారం, బ్రహ్మరంధ్రంలో ఉండే చంద్రుడు కిరణ ప్రసారం మనకి ముఖ్యం కానీ ఈ కామభోగాలు ముఖ్యం కాదురా అని చెప్పడానికే ఈ వర్ణన. ఖచ్చితంగా మొత్తం సృష్టి అంతా ఆవరించింది ఆవిడే అనేటువంటి విషయం చెబుతున్నారండి ఇక్కడ. తర్వాత మనస్త్వం యోమస్త్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఇది కొంచెం సృష్టి నిర్మాణానికి సంబంధించిన శ్లోకం. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సృష్టి ఎలా ఏర్పడిందంటే వేదంలో ఒక మాట చెబుతారు, తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషక సవాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని చెబుతారు. ముందు ఆకాశం ఏర్పడిందిట. ఆకాశం కంటే ముందే ఉందో చెప్పారు. తస్మాద్వాయ తస్మాత్ అంది వేదం కూడా. దాన్నించో దీన్నించో ఆకాశం ఏర్పడిందయ్యా, అది చెప్పడం కష్టం అన్నారు. తస్మాద్వాయ తస్మాత్ అంటే అర్థం అది, పదార్థం పేరు చెప్పాల. కానీ ఆ తస్మాద్వాయ తస్మాత్ అనేది ఏమిటో వేదం యొక్క రహస్యాన్ని గమనించి ఈ శ్లోకంలో నిక్షిప్తం చేసింది ఒక్క శంకరాచార్య స్వామి ఒక్కరే.
ఆ వేద రహస్యాన్ని భేదించింది శంకరాచార్య స్వామి ఒక్కరే. మరే సిద్ధాంతి కానీ, మరే ఆచార్యుడు కానీ, మరే వ్యాఖ్యాత కానీ వేదంలో తస్మాద్వా ఏతస్మాద్ అనడానికి కారణం ఏమిటో చెప్పలా. దాన్నే ముందు పెట్టారు ఇక్కడ ఆశ్చర్యకరంగా. మనస్త్వం వ్యోమస్త్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపక త్వం భూమికి త్వయి పరిణతాయాం నహి పరం. వ్యోమస్త్వం ఆకాశం, మనస్సు పక్కనట్టండి, చివరిలో చెప్పుకుందాం దాన్ని, కొంచెం జటిలం అర్థం కావడం. వ్యోమస్త్వం మనస్త్వం వ్యోమత్వం, ఆకాశము నువ్వేనమ్మా. మరుదసి గాలి నువ్వేనమ్మా, ఆకాశం నుంచి ఏర్పడింది. మరుత్సారథిరసి, గాలిని సారథిగా కలిగిన వాడు ఎవరండి అంటే, గాలి దేన్ని తీసుకెడుతుంది? ఎక్కడైనా మంట ఉంటే గాలి వేసింది అనుకోండి, మంట వ్యాపిస్తుంది. అంచేది అగ్నిదేవుడు సారథి ఎవరంటే వాయువు. అందుకని వాయువుని అగ్నికి సారథి అంటారు. మనకు లోకంలో కూడా ఇద్దరు కుర్రాళ్ళు కొంచెం అల్లరి కుర్రాళ్ళు అంటే అగ్నికి వాయువు తోడైంది అంటారు. ఇద్దరు అల్లరి చేస్తుంటే అగ్నికి వాయువు తోడైనట్టుగా వీడు తోడయ్యాడు. అసలే వాడు అగ్ని, వీడు వాయువు. అంచేది వాయువు ఏం చేస్తాడు? అగ్నిని ఇంకాస్త ముందుకు వ్యాపింపజేస్తాడు కదా. అందుకని మరుత్సారథిరసి, వాయువు సారథిగా కలిగిన అగ్ని నువ్వే. త్వమాపక, నీరు నువ్వే. త్వం భూమిహి, భూమి నువ్వే. త్వయి పరిణతాయాం నహి పరం, నీ ఇంత పరిణతి, ఈ మార్పు చెందినటువంటి నీకంటే విశ్వంలో ఏదీ కూడా లేదు. కానీ ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నీటి నుంచి వచ్చింది, నీరు అగ్ని నుంచి వచ్చింది, అగ్ని వాయువు నుంచి వచ్చింది, వాయువు ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం దేని నుంచి వచ్చిందో వేదం కూడా చెప్పలేదు. కానీ సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి చెప్పారు, మనస్త్వం, మన మనస్సులోంచి వచ్చిందండి ఇదంతా. ఆ ఒక్క రహస్యాన్ని, వేద రహస్యాన్ని భేదించగలిగింది శంకరాచార్య స్వామి ఒక్కరే. ఇంతవరకు ఈ వ్యాఖ్యానం నేను కూడా ఎక్కడా చెప్పలేదు, ఎవరూ చెప్పినట్టు నాకు తెలియదు. నాకు స్ఫురింపజేసింది కూడా శంకరాచార్య స్వామిది. నాకు వేదం చదివినా అర్థం కాల. తస్మాద్వాయ తస్మాత్ ఏమిటి? అది ఏమిటో చెప్పాలి కదా వేదం. ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, అది క్రమం ఉందిగా. మరి ఆకాశం దేని నుంచి వచ్చిందంటే తస్మాద్వా, వా అంటే ఆర్, ఇంగ్లీష్లో ఆర్, ఓ ఆర్. తస్మాద్వా దాని నుంచి కానీ, ఏ తస్మాత్ దాని నుంచి దీని నుంచి అంటవాడు దేని నుంచో ఉండాలి కదా. ఉండాలి కదా. మీ ఇద్దరం ఒకసారి ఎయిర్పోర్ట్లో పెడుతుంటే అక్కడ పెద్ద బోర్డు పెట్టారు. ఏమిటి? కాఫీ తాగాలి. ఇంత కాఫీ మాకు కావాల్సింది అదో ఫిల్టర్ కాఫీ. అబ్బాయి ఫిల్టర్ కాఫీ ఇవ్వట, 4 ఇడ్లీ ప్లస్ దోశ ప్లస్ కాఫీ ఇంత, ఇంకేదో కలిపితే ఇంత అని పెట్టి, దాంతో తాగితే ఇంత, దీంతో తాగితే ఇంత అంటే, దాంతోనూ దీంతోనూ తాగడం నాకేం కర్మయ్యా, మా ఆవిడతోనే తాగుతాను అన్నాను. మరి బోర్డులన్నీ ఏమిటి? ఇంత కావాల్సింది అదో ఫిల్టర్ కాఫీ ఇంత, దానికి కావాలంటే 100 రూపాయలు పుచ్చుకో అభ్యంతరంలా. వీడి ప్యాకేజ్ అంతా కలిపితే జంబో ప్యాక్, అది 600 అయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి ఈ డబ్బాలన్నీ? ఇడ్లీలు తిని, దోశలు తిని అప్పుడు కాఫీ ఇస్తావా? ఏం మన ఖర్చు పెంచేస్తున్నారండి విపరీతంగా అసలు. అంచేతను దాంతో తాగితే ఎంత, దీంతో తాగితే ఎంత, దాంతోనో దీంతోనో తాగడం ఏంటంటే, కట్టుకున్న ఇళ్ళాలు ఉండగా నేను ఆవిడతోనే తాగుతాను పో అన్నాను నేను. అలాగా దాని నుంచి దీని నుంచి అనడం ఏమిటంటే, వేదం దేని నుంచో చెప్పాలి కదా. అలా వేద రహస్యాన్ని చెప్పగలిగిన వాడే జగద్గురువు. అంటే జగద్గురువు అంటే నా దృష్టిలో శంకరాచార్య ఒక్కరే, అనుమానం లేదు. జగత్తత్వం అర్థమైన వాడు జగద్గురువు. కానీ ఊరికే జగత్తుకు అందరికీ ఓ రూపం కల్పించి, ఈ రూపంలో ఇది గొప్పది, ఈ రూపంలో ఇది గొప్పది, ఈ రూపం పెద్ద రూపం, ఈ రూపం చిన్న రూపం, వీళ్ళు జగద్గురువులు కారేరు. వీళ్ళు అజ్ఞానుల కింద లెక్క. రూపాల మధ్యలో కొట్టుకుంటున్నామంటే గుడివాడి కింద లెక్క. రూపాలకన్నిటికీ అతీతమైన తత్వాన్ని చెప్పగలిగిన వాడే జగద్గురువు. అటువంటి జగద్గురువు ఆది శంకరాచార్య ఒక్కరే. మనస్త్వం ఖచ్చితంగా మీరు ఆలోచన చూసుకోండి. 2 నిమిషాల్లో నిరూపణ చేస్తారు. మొత్తం సృష్టి మన మనసులోంచి వచ్చింది, ఎక్కడి నుంచి రాలేదు. మనం పడుకుని కలగంటున్నామా లేదా? ఎవరండి కలగంటున్నది? శరీరం పడుకునే ఉంది అక్కడ. 6 అడుగుల 3 అంగుళాల శరీరం పడుకుందా? కలగంటున్నది మనస్సు. ఆ మనస్సు ఎప్పుడు కలగంటుందో ఎవరైనా చూశారా? అనుకోకుండా నిద్రపోతుంటే వచ్చేసింది కళ. అందులో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పొట్లు వచ్చాయి, 100 రకాలు వచ్చాయి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి? మనమేగా, పడుకున్నవాడేగా. వేరే ఎవరన్నా పోనీ పక్కన పడుకున్న భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, ఒరే నువ్వు నా కల్లోకి వచ్చావంటే కొడుకు ఊరుకుని, నేనెందుకు కల్లోకి వచ్చాను? నాన్నగారు నా కల్లోకి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అంటాడు. వాడి కల్లోకి వచ్చే పిశాచం వాడికి వస్తుంది, మనకెందుకు వస్తుంది?
వాడి కల్లో వాడున్నాడు, వీడి కల్లో వీడున్నాడు, ఒకట్లో ఎవడో పడుకుంటే వాడి కల్లో వాడున్నాడు, ఎవరి కల్లో వారే ఉన్నారండి. ఇప్పుడు కలలోకి వచ్చిన మనుషులు, చెట్లు, పుట్టలు, చరాచర జీవరాశుల రూపాలన్నీ ఒక జీవుడు పడుకున్నవాడు ధరిస్తున్నాడా లేదా? ప్రత్యక్ష నిదర్శనమా కాదా? మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని రూపాలు ధరించి ఒక ఆట ఆడుకుని కిందపడి మీదపడి సుఖపడి లాభపడి నష్టపడి అనేక రకాల పడి ఏడిచి చివరికి కల నుంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వంలో ఉండే రూపాలన్నీ తానే ధరించి ఒక్కడే ఈ క్రీడిస్తున్నాడు అంటే అబద్ధం ఎలా అవుతుందండి? పక్కా నిజం కదా, పక్కా నిజం కదా, పక్కా నిజం కదా. దాన్నే కదా విష్ణు సహస్రంలో మొదటి 2 నామాల్లో చెప్పారు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభు. అందుకే శివ సహస్రనామాలకు కానీ లలితా సహస్రానికి కానీ భాష్యం రాయని శంకరాచార్య విష్ణు సహస్రానికి భాష్యం రాశారండి. లలితా సహస్రానికి భాష్యం రాయాల, ఎందుకంటే సౌందర్యలహరి అంతా లలితా సహస్రం భాష్యమే. ఇందులో ప్రతి శ్లోకం వెనకాల 10 నామాలు ఉన్నాయి. 100 శ్లోకాలు 100 పదులు 1000 అయిపోయినాయి లెక్క. అవి మీకు కావాలంటే నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 700 భాగాలు లలితా సహస్రంలో ఉండే 1000 నామాలు చెప్పాను. అందులో ఈ 100 శ్లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తిగా చెప్పాను. సౌందర్యలహరి సంపూర్ణంగా చెప్పాం. అందులో వెతుక్కోండి, దొరుకుతాయి. సౌందర్యలహరి అంటే లలితా సహస్రమే కాబట్టి ఇంక రాయాల్సిన అవసరం కనపడాల. విష్ణు సహస్రానికి రాస్తే వేదానికి భాష్యం రాసినట్టే, అందుకని కనపట్ల. శివ విష్ణు భేదం లేకుండా హిందూ ధర్మాన్ని కాపాడిన జగద్గురువు శంకరాచార్య. ఎటువంటి భేదములే. ఆయన 72 స్తోత్రాలు రాశారు. మీరు లెక్కపెట్టి చూసుకోండి. 50 స్తోత్రాలు విష్ణువు మీద ఉన్నాయి, శివుడి మీద కాదు. విష్ణువు మీద ఉన్నాయి ఎక్కువ స్తోత్రాలు. ఆయన భాష్యాల్లో కూడా విష్ణువే ఎక్కువ. ఆయన కేవలం శైవుడు అంటే అజ్ఞానం, అంత అజ్ఞానం అంతకంటే ఇంకోటి లేదు ఇక్కడ. ఆయన జగద్గురువు, ఆయన శైవుడు కాదు, విష్ణువు కాదు, సాక్షాత్ విష్ణువు, సాక్షాత్ శివుడు. 3 కోటి దేవతలు కలిపితే ఆదిశంకరాచార్యమ్మ, అనుమానం లేదు అక్కడ. ఇప్పుడు ఇది ఆలోచించుకోండి, మన మనస్సులోంచి మన కలంతా వచ్చిందా లేదా? అదే రకంగా భగవంతుడు మనస్సులోంచి ఈ సృష్టి అంతా వచ్చింది. అంచేత మనమంతా ఎక్కడుంటున్నాం? నిత్యం భగవంతుడు మనస్సులో ఉంటున్నాం. దేనికి భయపడాలండి? దేనికి భయపడాలి? 1 2 ఏళ్ళు వచ్చే వరకు బిడ్డను ఎప్పుడు చూసినా తల్లిదండ్రుల మధ్యలో ఉంటాడు కదండి, వాడు భయపడతాడా? మా అమ్ముంది నాకే అనుకుంటాడు. ఖచ్చితంగా అమ్మ ఒళ్ళో ఉన్న బిడ్డ భయపడతాడా? మనం ఎందుకు జీవితంలో భయపడుతున్నామంటే మనం భగవంతుడి గర్భంలో ఉన్నామనే ఆలోచన నుంచి బయటకు వచ్చేసామమ్మ. మనం ఎక్కడో ఉన్నాం, ఏదో ఉన్నాం, ఎవరో ఉన్నారు, భయపడాలి, వాడు దంతాడేమో, వీడు కొడతాడేమో అన్న ధోరణిలోనే ఉన్నాం. మనం ఆ కొట్టేవాడు, తన్నేవాడు, నువ్వు అందరూ ఒకటే, విశ్వం విష్ణువు. ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? నిరంతరం భగవద్భావనలో ఉండాలంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామం మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉండాలి. మన మనస్సులోంచి మన కళ వచ్చినట్టే భగవంతుడి మనస్సులోంచి ఈ సృష్టి అనే కళ వచ్చింది. ఇంతకంటే భేదం ఎలా? నీ జీవితం మొత్తం ఒక స్వప్నం. దేనికి భయపడతావు, దేనికి బాధపడతావు, దేనికి పొంగిపోతావు, దేనికి కృంగిపోతావు? జగన్మాయ అంటే అర్థం అది. కళ అర్థమైతే మొత్తం ప్రపంచం అంతా అర్థమవుతుంది. అందుకే శంకరాచార్య సృష్టి ఎలా ఏర్పడిందంటే ముందు నీ మనస్సులోంచి ఏర్పడిందిరా వెర్రి సన్నాసి అని చెప్పాడు. మనస్త్వం అనడానికి అమ్మవారిని ఎందుకు అన్నారు? అమ్మా నా మనస్సు నువ్వే, మనస్సు నుంచి వచ్చిన ఆకాశం నువ్వే, ఆకాశం నుంచి వచ్చిన వాయువు నువ్వే, అగ్ని నువ్వే, నీరు నువ్వే, భూమి నువ్వే, ఔషధులు నువ్వే అని అమ్మవారిని ఎందుకు అంటున్నారో తెలుసా? మనం ఎప్పుడూ మనస్సును భగవంతుడి మీద లగ్నం చేయలేము, చాలా కష్టం. అంత జ్ఞానం నిలబడదు. గ్రహించినా కూడా గ్రహించినప్పుడు బాగానే ఉంటుంది. దీన్నే పురాణ వైరాగ్యం అంటారు. మీకు నాకు కూడా చాలా వైరాగ్యం కలుగుతుంది. లేవగానే నేను ఒకసారి దులుపుతాను, మీరు ఇంకోసారి దులుపుతారు, అయిపోయింది లెక్క. ఎంత బాగా చెప్పారో మళ్ళీ చెబితే బాగుండంటారు. పైగా ఎవరైనా అందులో భార్యో భర్త ఆ మాటలన్నీ ఆచరణలో పెడితే మన సంసారం ఎంత బాగుంటుందో అంటే, భర్త ఉంటాడు స్కూటర్ ఒక కిక్కు కొట్టి ఇలాగ ఆయన అలాగే అంటారు, నువ్వు సరిగ్గా కూర్చో అంటాడు ఈయన. అంతే. ఇక్కడ అలా చెప్పినందుకు ఆయనకు బోల్డ్ ఇస్తారు. నీకు నాకేమి ఇచ్చారు ఇప్పుడు? చెమట తప్ప, కూర్చో. అవన్నీ ఎక్కడ వీలవుతాయి అంటే, నేను 2 గంటల ఉపన్యాసం ఈయన గారి కిక్కుతో పోయింది మొత్తం. ఇక్కడ సిద్ధాంతాలు కనిపెట్టిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళమ్మా. ఆ సిద్ధాంతాలు కూడా చాలా గొప్పవి. ఎక్కడ విఫలమవుతున్నాయంటే ఆచరణ లేక విఫలమవుతున్నాయి. అందుకే నేను ఆచరించడానికి వీలుగా చెబుతున్నా. ఇది కళ, ఇది కళ, ఇది కళ అని గంటకోసారి అనుకోండి. కనీసం పిచ్చాడు అనుకున్నా పర్వాలేదు, అనుకోండి. రమణ మహర్షి అదే చెబుతారు. ఈ జీవితాన్ని ఎలా తీసుకోవాలి, తేలిగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే గంటకోసారి ఇది కళ, ఇది కళ, ఇది కళ అనుకోమని చెప్పాడు ఆయన. నీకు నిజం అనిపిస్తున్నప్పుడు అలా ఇది కళ, ఇది ఉండదు అనుకో, జీవితం తేలిగ్గా ఉంటుందన్నాడు.
ఎడ్డి కృష్ణమూర్తి గారు ఇంకా గొప్ప ఉపాయం చెప్పాడు. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక గంటలో నువ్వు చచ్చిపోతావని తెలిస్తే ఏం చేస్తావు అన్నాడు ఆయన. చాలా తీవ్రంగా ఉంటుంది ఆయన ప్రశ్న. ఒక గంటలో నువ్వు చచ్చిపోతావని తెలిస్తే ఏం చేస్తావయ్యా? ఎవరన్నా వేరే పనులు చేస్తారండి? పొలం చూసొద్దాం, వ్యాపారం చూసొద్దాం, ఏం చూస్తావయ్యా యమధర్మరాజు వస్తుంటే? చచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళిపోయి పూజామందిరంలోకి వెళ్ళిపోయి దేవుడు కాళ్ళెట్టి కూర్చుని నమశివాయ నమశివాయ తప్ప ఇంకేదైనా ఉంటుందండి ఎవరికైనా? నాస్తికుడు కూడా మారిపోతాడమ్మా, గంటలో చచ్చిపోతాడంటే. ఏమీ చేయనండి, దైవధ్యానం తప్పితే ఇంకేం చేయను అన్నాడు. అది అలా ప్రతిరోజు అదే జీవితం సుఖంగా ఉంటుంది అన్నాడు. ఒక గంటలో చచ్చిపోతామని తెలిస్తే మనం ఏ పని చేస్తామో అది జీవితాంతం అదే చెయ్యి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మనం ఏదో చెబుతూ ఉంటాం గొప్పగా, మనం చేయకపోతే ఎవరు చేస్తారు? ఎవరో ఒకరు చేసుకుంటారు. నీ అహంకారం వల్లే చేస్తున్నావు ఖచ్చితంగా. అది నీకు పేరు రావాలి, నీకు కీర్తి రావాలి, లేదా కట్టిన గుడి చాలు, పక్కన నువ్వెందుకు ఇంకోటి కట్టావు? నువ్వు చైర్మన్ అవ్వాలి, నమశివాయ. దేవుడి కోసం కాదు, దేవుడు ఎవరికి ఎక్కలా, మనం చైర్మన్ కావాలి. వాడి గుడిలోకి నేను వెళ్ళడం ఏంటి అని కమిటీలో విభేదాలు రాగానే కమిటీ మెంబర్ పక్కకి వెళ్ళి ఇంకో గుడి కడుతున్నాడండి. ఏమైపోయింది ప్రపంచం అంతా? అక్కడి నుంచి మా మీద ఒత్తిడి, మా గుళ్ళోకి రండి, మా గుళ్ళోకి రండి. అమ్మవారు ఒళ్ళోకి రమ్మనేవాడు ఒక్కడు లేడమ్మా, గుళ్ళోకి రమ్మనేవాడే. కానీ గుళ్ళోకి వస్తే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా అమ్మవారు పిలుస్తుందేమో ఒళ్ళోకి వెళ్ళిపోదామని చూస్తున్నాను నేను. ఎందుకు వస్తున్నాయండి ఈ ఒత్తిళ్ళన్నీ? ఎవరి గుడి వారికి గొప్ప, ఎవరి ప్రవేశం వారికి గొప్ప. ఎందుకు కట్టారంటే కమిటీలో విభేదాల వల్ల. మనకి దేవుడు కాదు ముఖ్యం, మన ఇంపార్టెన్స్. ఇది మానేసుకుని నిజంగానే గంటలో పోతామంటే గుడి కడతాడా? సమాధి కూడా కట్టడు, ఇక్కడ ఇంట్లో కూర్చుంటాడు. ఇక్కడ గంటలో పోతామంటే అన్ని వ్యవహారాలు వదిలేసి భగవద్ధ్యానంలో ఎలాగైతే ఉంటామో ప్రతి గంట అలాగే ఉండగలిగితే ప్రతి గంట క్షేమంగానే ఉంటాం, ప్రతి గంట ఆనందంగానే ఉంటాం. జరిగేవి జరుగుతాయి. చిన్న పని పెద్ద పని అనుకోవద్దు దయచేసి. ప్రతి పనిని అమ్మవారి ఆరాధనగా చేయడమే సౌందర్య లహరి. ప్రతి పని, ఓటేయడం సహా. ఓటు చేస్తున్నావు అంటే అమ్మవారిని ఆరాధిస్తున్నాం, ఓటేయడం వ్యర్థం అని అనుకోవద్దు. అదే పని చేయాల్సిన పని, ఖచ్చితంగా వేయాలంతే. అప్పుడు మంచి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. 90% మంది ఓటేసాక ఎందుకు ఏర్పడమండి? అది తేడా. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇదంతా మన మనస్సులోంచి వచ్చిందే. నువ్వు కాంతి ప్రపంచంలో ఏం లేదమ్మా, నాకు పరం, నీకంటే పరంగా ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి. ఎందుకని? చిదాత్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వవపుష. నువ్వే నీ ఆత్మస్వరూపాన్ని విశ్వంగా పరిణమింపజేసుకున్నావు. అంటే అమ్మవారే తన స్వరూపాన్ని ప్రపంచంగా మార్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా అమ్మవారే. అందుకే శంకరాచార్య స్వామి దేవీ భుజంగ స్తోత్రంలో ఒక చక్కని మాట చెబుతారు మన కోసం. ఏమిటో తెలుసా? ఎత్రైవ మనోమదీయం తత్రైవ పదద్వయం తే అంటారు. సాధారణంగా మనకి గురువులు ఏం చెబుతూ ఉంటారు? భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయండి అమ్మ, భగవంతుడి మీద మనస్సు లగ్నం చేయండి అమ్మ అని చెబుతారు కదా. శంకరాచార్య స్వామి మన కోసం ఓ మాట చెప్పారు. అమ్మవారితో అన్నట్ట, అమ్మా నేను నీ పాదాల మీద మనస్సు లగ్నం చెయ్యలేను, నాకేవో ఎధవ కోరికలు భయాలు ఉన్నాయి, తప్పదు. అందుకని ఓ పని చేయి, నేను నీ పాదాల మీద మనస్సు లగ్నం చేయలేను కాబట్టి నా మనస్సు ఎక్కడ లగ్నమైతే అక్కడ నీ పాదాలు పెట్టని చెప్పాడు ఆయన. చాలా గొప్ప వ్యక్తి. ఇంత గొప్పగా భక్తుల కోసం పాటుపడినవాడు ఆయన ఒక్కడేనండి, ఇంకెవరు లేరండి. నీ నెత్తి మీద తేలుందంటే నువ్వే తీసేయి, నా సొమ్మేం పొంది కుడితే నిన్నే కుడుతుంది. నీ పాదాల మీద నేను మనస్సు లగ్నం చేయలేను, నాకేవో కోరికలు బంధాలు చచ్చాయి ఇక్కడ, నా మనస్సు నా మాట వింద, నన్ను ఏం చేయమంటావు? అందుకని ఓ పని చేయి, ఎక్కడో ఒక్కడ లగ్నం చేస్తాను కదా, డబ్బు మీదో బంధాల మీదో దేని మీదో లగ్నం చేస్తున్నాగా, మనస్సు ఖాళీగా ఎక్కడ లేదు కదా అసలు. ఆ లగ్నం చేసిన చోట నువ్వు లేవా? అందుకని ఆ ఉంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే త్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వవపుష. నువ్వు నిన్ను విశ్వంగా పరిణమింపజేసుకున్నావు. అంచేత నేను ప్రేమించే డబ్బులోనో, నేను ప్రేమించే భార్యలోనో, భర్తలోనో, పిల్లల్లోనో, స్వార్థంలోనో, అసూయలోనో, ద్వేషంలోనో ఎందులో నువ్వు లేవు, అన్నిట్లో నువ్వు ఉన్నావు కదా. అందుకని నేను ఎక్కడ మనస్సు పెట్టానో అక్కడ నీ పాదాలు పెట్టవమ్మా, నేను ఏమైనా వద్దన్నానా అన్నాడు ఆయన. అలా జగత్తు అంతటి కోసం పరమ పామరులైన భక్తుల కోసం కూడా కృషి చేసిన ఏకైక స్వామి ఆదిశంకరాచార్య. లేదా ఆయనకి ఎందుకండి ఇవన్నీ 153 రచనలు చేసే పని ఏమిటండి? ఆ అర్యాంబ పెళ్లి చేసుకోమని చెప్పింది, పెళ్లి చేసుకుని 2-3 పిల్లల కంటే కేరళలో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యేవాడు, సుఖంగా ఉండేవాడు. ఎందుకు వచ్చిన కూడా ఇది మన కోసం, మన కోసం, మన కోసం. భక్తులు బాగుండాలి. భయపడుతున్నారు. భక్తి అంటే భయం కాదు, భక్తుడు భయపడ్డండి. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. వాడిని భక్తుడు అంటారు ఖచ్చితంగా.
మాటల్లో సత్యం, సత్యమే మాట్లాడు. అబద్ధం మాట్లాడే అవసరం వస్తే నోరు మూసేసుకో, లోపలికి వెళ్ళిపో, తాళం వేసేసుకో లోపల నుంచి, నాకు బయటికి. అంతేగాని అబద్ధం మాట్లాడద్దు. చేతల్లో ధర్మం ఉండాలి. మనం ధర్మమే చేస్తాం, ఏమీ చేయలేకపోతే చేతులు కట్టేసి కూర్చుంటాం, అధర్మం చెయ్యం. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, ఈ రెండు ఉంటే సరిపోదమ్మా. మనం ఎంత సత్యవంతులమైనా ధర్మనిష్టాపరులమైనా లోకంలో అధర్మం అసత్యం గెలుస్తాయి, మనం ఓడిపోతాం. సత్యం ధర్మమే గెలవాలంటే నిరంతరం మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మంత్ర జపం చేస్తూ ఉండాలి. మంత్ర జపం అంటే ఛార్జింగ్ ది బ్యాటరీ. గమనించండి, ఛార్జింగ్ ది బ్యాటరీ. సెల్ ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్లో పెడతాం కదా. ఎక్కడ మాట్లాడుతుంటే ఫోన్ ఆగిపోతుందో అని పెద్ద గడ్డ ఒకటి పవర్ బ్యాంక్ అని పెట్టుకుని తిరుగుతున్నారు కదా. ఆ పవర్ బ్యాంకే అమ్మవారమ్మ. శ్రీమాత్రే నమః అనే పవర్ బ్యాంక్ ఎప్పుడూ మన మనస్సులో ఉండాలి. ఛార్జింగ్ చేయాలి మనస్సుని. కాస్త మనస్సు పక్కకి ఎడుతుంది, మళ్ళీ లాక్కురా శ్రీమాత్రే నమః. దానికి సిగ్గు లేదు, మనకి బుద్ధి లేదు, లాక్కురావడమే అంతే. అప్పుడు నిరంతరం ఛార్జింగ్ కారణంగా నువ్వే నెగ్గుతావు. ఖచ్చితంగా నువ్వే నెగ్గుతావు, అనుమానం వల్ల. అధర్మం నెగ్గదు, అసత్యం నెగ్గదు, నువ్వే నెగ్గుతావు. ఎందుకంటే నీకు దైవ బలం ఉంది. లోకంలో బలం ఎంత ఉన్నా, సత్యవంతులమైన ధర్మవంతులమైన దైవ బలం లేకపోతే ఓడిపోతా ఉన్న అనుమానం ఎలా. ఎంత అంగబలం అర్ధబలం ఏది దైవ బలం ముందు నిలబడదు. దైవ బలం ఉండాలి అంటే మనస్సులో స్మరించాలి. ఇది ఒక మార్గం. అందుకని భక్తి అనేది మనస్సులో ఉంటే అన్నీ జరుగుతాయి. అన్నీ నువ్వే కదమ్మా. చిదానందాకారం శివయువతి భావేన బిభృషి. అటువంటి చిదానందాకారాన్ని నీ భావంతో నువ్వు ధరించావమ్మా అని చెబుతున్నారు. ఇంకొక అద్భుతమైన మాట, అమ్మవారి యొక్క చూపు ఏ రకంగా మనని రక్షిస్తుంది, అమ్మవారి యొక్క ఆకారం ఏ రకంగా రక్షిస్తుంది అనే మాట చెబుతున్నారు. మన దేవాలయాల్లో ఏ దేవతా విగ్రహమైనా మీరు చూడండి, కళ్ళు తెరిచి ఉంటాయా, కళ్ళు మూసి ఉంటాయా? ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంటాయి. విగ్రహం కాబట్టి తెరిచి ఉంది అనద్దు, అలా తెరిచే ఉండాలి. అంతేకాదు, దేవాలయ నిర్మాణంలో ముఖ్యంగా గర్భగుడిలో ఉండే దేవుడి విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు అన్ని అవయవాల్లో ఏది ముఖ్యమో తెలుసా? మనకి డాక్టర్లు చెబుతారు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. దేవతలకు కూడా అంతే, నయనమే ప్రధానం. అందుకే విగ్రహం అంతా చేశాక కళ్ళకి గంతలు కట్టేస్తారు. విగ్రహ ఆవిష్కరణ చేసే రోజునే కళ్ళు తెరుస్తారు, అంతకుముందు తెరవనియరు. ఎంత అందంగా విగ్రహం తయారైనా సరే, ఒట్టి సిమెంటుకి ఏదో తెల్ల రంగు వేసినా సరే కళ్ళకి గంతలు కట్టేస్తారు. అది ఆ ముహూర్తం చూసుకుని ఎవరో పెద్దవారో భక్తులో ఎవరో వచ్చి, స్వామీజీయో ఎవరో వచ్చి దాన్ని ఆవిష్కరించినప్పుడు ఆయన చేత్తోనే ఆ వెనకాల వేసిన ముడి విప్పించి కళ్ళతో లోకాన్ని చూసి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ విగ్రహం కింద యంత్రం ఉంటుంది. గణపతి అంటే గణపతి మంత్రం ఉంటుంది. అయ్యప్ప అంటే అయ్యప్పకి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. అమ్మవారంటే ఈ షోడశాక్షరి మంత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఇలా రాగి రేకు మీద ఆ బీజాక్షరాలు లిఖిస్తారు. ఆ మామూలుగా లిఖిస్తే ఏముండదు, ఒట్టిన పలక మీద రాసినట్టే. కోట్ల కొలది జపం చేస్తారు, కోట్ల కొలది జపం చేస్తారు. చేస్తున్నారో లేదో నాకు తెలియదు. దేవాలయంలో విగ్రహాలకి శక్తి ఉండాలంటే ఆ మంత్రవేత్తలు బ్రాహ్మణులు కోట్ల కొలది జపం చేయాలి, కోట్ల కొలది చేయాలి. విగ్రహావిష్కరణకు ముందు నుంచి చెయ్యాలి. దానికి పాటించే నియమాలన్నీ పాటించాలి, అప్పుడే పని చేస్తాయి. లేకపోతే ఒట్టి బొమ్మలే. ఆ విగ్రహం కళ్ళు ఎందుకు తెరుచుకుని ఉంటాయో శంకరాచార్య కవితారూపకంగా అత్యద్భుతంగా చెబుతున్నారంట. నిమీషోన్మేషాబ్జాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే. తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే. త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశగా. పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశగా. జగత్తంతా ఎలా ఏర్పడిందండి? లలితా సహస్రంలో ఏం చెప్పారు? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని చెప్పారు కదా. ఉన్మేషం అంటే కళ్ళు తెరవడం, నిమేషం అంటే కళ్ళు ముయ్యడం. దేవతలని అనిమిషులు అంటారు, వాళ్ళ రెప్పలు మూసుకోవు. వాళ్ళ రెప్పలు మూసుకో. దేవతల లక్షణాలు ఏమిటంటే కనురెప్పలు మూసుకో, అలాగా ఉంటారు ఎప్పుడు. అది అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, ఏదో మీరే చెబుతారు. కానీ దేవతల లక్షణాలు కొన్ని ఉన్నాయి. కాళ్ళు నేల మీద ఆనవు.
కడురెప్పలు మూసుకోవు, ఒంటికి చెమట పట్టదు. మనలో మనమాట. దెయ్యాలకు కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. దెయ్యాలకు కూడా కాళ్ళు నేల మీద ఆనవు. ఎప్పుడైనా కళ్ళలోకి దెయ్యం వస్తే చూడండి, కాళ్ళు ఆనవు. సరే, తర్వాత దాన్ని చూశాక మనకే ఆనవు, అది వేరే విషయం. అది దెయ్యాలకు కూడా కాళ్ళు నేల మీద ఆనవు, దెయ్యాలకు కూడా రెప్పలు మూసుకో. అందుకే లోకంలో కూడా ఎవరైనా గుడ్లు అప్పగించి వస్తామే దెయ్యంలాగా అంటారు, దేవుళ్ళలాగా అనరే. ఇదే వాడొక విచిత్రం. తెలుగు భాషను మీరు పరిశీలిస్తే మొత్తం వేదాంతం అర్థమవుతుంది, పురాణాలన్నీ అర్థమవుతాయి. గుడ్లు అప్పగించి చూస్తుంటే దేవుళ్ళలాగా అనొచ్చు కదండి. ఏదో నెగిటివ్ థింకింగ్, దెయ్యంలాగా అంటావేంటి? ఇంతసేపు వ్యతిరేకం ఆలోచన ఏంటమ్మా? వాడు గుడ్లు అప్పగించి చూశారంటే ఇప్పుడు దేవేంద్రుల్లో ఉన్నామనొచ్చు కదా, దెయ్యంలా చూస్తున్నామంటారు. అంటే మంచి పదాన్ని తిట్టు పదం చేస్తావు, తిట్టు పదాన్ని మంచి పదం చేస్తావు. నీ భాష నువ్వును. తెలుగులో ఉండే వాక్యాలు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. దేవుళ్ళకి దేవతలకి దెయ్యాలకి ఇవే లక్షణాలు. కామరూపం దేవతలకు ఉంది, దెయ్యాలకు కూడా ఉంది. కామరూపం దేవతలకు ఉంది, రాక్షసులకు ఉంది. అంటే కళ్ళు తెరిచి ఉండడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. మనం అది కోరుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మనం హాయిగా రెప్పలు వేసుకోవడమే మంచిది. అక్కర్లేని యథవ దృశ్యాలన్నీ చూడకుండా మూసుకోవచ్చు కదా. ఎందుకు రెప్పల పని లేక? ఈ ఫోన్ చూసేవాళ్ళకి ముఖ్యంగా కళ్ళు ఎంత మూసుకుంటే అంత మంచిది. పూర్తిగా గుడ్డేళ్ళు అయిపోతే గొడవ లేదు, ఇంకా చూడకుండా ఉంటారు. అప్పుడు కూడా బ్రెయిలీలిపి తెలుసుకుని కెలికేస్తారు వీళ్ళు, సామాన్యులు కాదు. ఇక్కడ మనసు ఉండిన మార్గం ఉండదా అని వేరు దెరిజవే అంటారు. వీడు బ్రెయిలీలిపితో మొదలెట్టేస్తాడు. నిజంగా నాకు ఫోన్ విపరీతంగా చూస్తున్నవాడిని, ట్రాఫిక్ సిగ్నల్లో కూడా ఫోన్ చూసేవాడిని చూస్తే రెండు కళ్ళు పోతే బాగుంటారా వీడికి అనుకుంటాను. ఇక బయటికి రాడు అసలు. అక్కడేం పని? అక్కడ ఉండేది 2 నిమిషాలు. ఆ లైటు, ఎర్ర లైట్ ఆగిపోయి ఆకుపచ్చ లైటు వచ్చేలోగా నమ శివాయ అనుకోలేవా? ఎంత గొప్ప అవకాశం అండి. అందులో హైదరాబాదులో బండి మీద కారు మీద ప్రయాణం చేసే వాళ్ళకి ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా భగవన్నామ జపం చేస్తే ఇంటికి వెళ్ళేసరికి 1000 సార్లు జపించిన పుణ్యం వస్తుందమ్మా. అంత జామ్ ఉంది, అన్ని సిగ్నల్స్ ఉన్నాయి ఇక్కడ. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి. తిట్టుకుంటూ కూర్చోవడం కాదు. ఎంత హైదరాబాద్ ఇంతే, ట్రాఫిక్ ఇంతే, దానివల్ల ఏం కలిసి వచ్చింది? మారిందా? అది అంతే కావడానికి నువ్వు కూడా ఒక కారణం కదా. తిట్టుకోవడం కాదండి ఎంతసేపు, నెగిటివ్ థింకింగ్ కాదు. దాన్ని ఉపయోగించుకో. నేను ఇక్కడ 10 ఏళ్ళుగా టీవీలకు షూటింగ్ ఎడుతున్నప్పుడు ఓ పుస్తకం బ్యాగ్లో వేసుకున్నా. ట్రాఫిక్ సిగ్నలా, ట్రాఫిక్ జామా నేను ఎప్పుడూ పట్టించుకోరా. కారు వారిది, కార్యక్రమం వారిది, నేను వెనకాల కూర్చున్నా. అప్పుడు పుస్తకం వెనకాల వేసుకోవడం వల్ల 10 సంవత్సరాల పాటు నేను భక్తి టీవీలో, ఏబిఎన్లో, ఎస్విబిసిలో, ఇంకా ఇతర ఈటీవీలో ఇతరత్రా చేసినటువంటి షూటింగుల్లో ప్రయాణ మార్గంలో చదివిన పుస్తకాలు 50-60 ఉన్నాయమ్మా. కనీసం 50-60 పైనే. ప్రత్యేకం సంస్కృత నాటకాలు, సంస్కృత కావ్యాలు ఆ సమయం అని పెట్టుకున్నా నేను. బోల్డు కావ్యాలు, బోల్డు నాటకాలు, కనీసం 50-60 పుస్తకాల పైన ట్రాఫిక్ జామ్ కారణంగా చదవగలిగా. ట్రాఫిక్ జామాయ నమః, హైదరాబాదాయ నమః అనుకుంటాను నేను. నాకు ట్రాఫిక్ జామ్ ఎప్పుడూ ఇబ్బంది కాల. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? కొట్టుకుని చావడమేనా? ఇటు కూర్చోరాదా ప్రశాంతంగా కారులో? ఇంటికి వెళ్ళి చేసే పని ఏమిటి? ఇక్కడ పిలకట్టుకుంటావు. ఎలాగో వెళ్ళక తప్పదు, వెళ్ళాక చూద్దామండి. వెళ్ళకముందు ఎందుకు బాధ? జీవితాన్ని సరిగ్గా తీసుకోవడం, లైట్గా తీసుకోవడం అంటే ఇదే. అవి వెళ్ళాక చూడబోయే ఎప్పటి నుంచి ఆలోచన ఎందుకు? ఇప్పుడు మొత్తం కారులో ఉన్నావు, ఖాళీగా ఉన్నావు, జపం చేసుకో, పుస్తకం ఉంది చదువుకో. పోనీ పక్కన ఎవరో ఉన్నారు, మాట్లాడు, తిట్టుకుంటావేటి? నీరసం వచ్చింది, పని జరిగిందా లేదే? జీవితాన్ని ఎప్పుడు తేలిగ్గా తీసుకోవాలంటే పరిణామాలకి మనం సిద్ధంగా ఉండాలి. మనని బట్టి పరిణామాలు మారవు. ఇక్కడ మనని బట్టి ఏం మారవండి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అమ్మవారు కన్ను తెరిస్తే ఈ ప్రపంచం ఏర్పడింది. అమ్మవారు కనురెప్పలు మూస్తే ఈ ప్రపంచం మూసుకుపోయింది. కానీ మనకి సరిగ్గా రివర్స్. మనం కళ్ళు తెరవగానే రోజు ప్రారంభమైంది. మనకి మామూలుగా కూడా మనం రాత్రి కళ్ళు మూసుకోగానే ఆ రోజు ముగిసింది. మన తెలుగు భాషలో గమనించండి, వేదాంతం బాగా అర్థమవుతుంది. పుట్టాడు అనడానికి కళ్ళు తెరిచాడు అంటారు, బిడ్డ కన్ను తెరిచాడు అంటారు. పోయాడు అనడానికి కన్ను మూశాడు అంటారు. అంటే ప్రతి బిడ్డ, ప్రతి జీవి అమ్మవారి స్వరూపమేనమ్మా. బిడ్డ కన్ను తెరిస్తే బిడ్డ జీవితం మొదలైంది. అమ్మవారు కన్ను తెరిస్తే ఈ సృష్టి మొత్తం జీవితం మొదలైంది. తేడా ఏమైనా ఉందా? వ్యష్టి సమష్టి. ఒక బస్తాలో ధాన్యపు గింజ నువ్వు, ఆ బస్తా అంతా కలిపితే అమ్మవారు. తేడా ఏం లేదు ఇక్కడ. ఒక గింజ మనం, అన్ని గింజలు కలిపితే ఆవిడ. వ్యష్టి సమష్టి. మనం ఇండివిజువల్, ఆవిడ కలిపితే గ్రూప్. అక్కడ అంతకంటే ఏం లేదండి. వ్యష్టి సమష్టి భేదం తప్పితే జీవుడికి దేవుడికి వేరే భేదమేం లేదు ఇక్కడ.
అంచేది అమ్మవారు కన్ను తెరిచింది, ఈ సృష్టి పుట్టిందిట. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. నువ్వు కళ్ళు తెరిచావు, ఈ సృష్టి పుట్టిందమ్మా, నువ్వు కనురెప్పలు మూసావు, సృష్టి పోయింది. అందుకని అమ్మవారు అనుకుందిట, నేను కనురెప్పలు మూస్తే సృష్టి పోతుందేమో, నా బిడ్డలందరూ ఇంకెన్నో భోగాలు అనుభవించాలనుకుంటున్నారు, ఈ సృష్టిలో ఎన్నో విశేషాలు చూడాలనుకుంటున్నారు, పొరపాటున నా కనురెప్పలు మూస్తే సృష్టి కనుక లేకుండా పోతే నా పిల్లల కోరికలు ఎలా తీరతాయి? అందుకని జగత్తు నశించకూడదు, జగత్తు నశించకూడదు, జగత్తు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం. ఈ అశేషమైన జగత్తంతా కూడా నువ్వు కనురెప్పలు తెరవడం వల్ల ఏర్పడింది కదా. అందుకని అమ్మవారు ఏం చేసిందిట, ప్రళయతగా పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశగా. ఎక్కడ కనురెప్పలు మూస్తే ఈ సృష్టి అంతా మూసుకుపోతుందో అప్పుడు పిల్లలైన మీరందరూ అనుభవించడానికి ఏం లేదు కదా. ఈ అందమైన సృష్టిని ఇలాగే ఉంచాలి అన్న ఉద్దేశంతో మన దేవాలయాల్లో భగవంతుడు కళ్ళు తెరిచి ఉంటాడండి. అందుకే కళ్ళు తెరిచి ఉంటాడు. పైగా వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది, దేవాలయాల్లో విగ్రహాల రెప్పలు మూసుకున్నాయి అంటే ప్రపంచానికి ప్రళయం సంభవిస్తుందని అర్థం. కొన్ని అపశకునాలు ఉంటాయి, సరిగ్గా ఇదే. మహాభారత యుద్ధానికి ముందు అది జరిగాయి. దేవతా విగ్రహాలు వమనం చేసుకున్నాయి, నెత్తురు కక్కుకున్నాయి, కనురెప్పలు మూసుకుపోయాయి. విగ్రహంలాగే ఉంది, రెప్పలు మూసుకుపోయాయి. చూసింది ఎవరికి తెలిసింది? భీష్ముడు లాంటి వాళ్ళకి తెలిసింది. దుర్యోధన, అయిపోయింది ప్రపంచం, అయిపోయింది ప్రపంచం. దేవాలయాల్లో విగ్రహాలు రెప్పలు మూసుకుంటున్నాయి ఏమిటి తాతగారు అని దుర్యోధనుడు అడిగితే, వెధవా మూసుకోవడానికి కారణం నువ్వే కదురా అన్నాడు. నీ బుద్ధి నీ దగ్గరే పెట్టుకుని నన్ను అడుగుతావేమిట్రా? భయంకర యుద్ధం రాకపోతుంది, నీతో సహా, నీ కోసం నాతో సహా అందరూ చావడానికి సిద్ధంగా ఉండాలి నాయన. లేకపోతే దేవాలయాల్లో విగ్రహాలు నెత్తురు కక్కడం ఏమిటి, రెప్పలు మూసుకోవడం ఏమిటి? శిలా విగ్రహం రెప్పలు మూసుకుంటాయా? అంచేది ఎప్పుడూ అటువంటి యుద్ధాలు రావద్దు. మనుషులందరూ శాంతిగా ఉండాలి, శాంతంగా ఉండాలని మన దేవాలయాల్లో దేవతా విగ్రహాల రెప్పలు తెరుచుకునే ఉంటాయమ్మా. తాత్వికమైన రహస్యం అది. దాన్ని చెప్పింది ఏకైక వ్యక్తి శంకరాచార్య ఒక్కరే. మరి తెరుచుకుని ఉన్నాయి, సృష్టి బాగుంది, బాగానే ఉంది. ఎప్పుడు మనం క్షేమంగా ఉండాలి కదా. ఆ అమ్మవారి యొక్క చూపు మన మీద పడేలా చేసుకోవడమే దానికి కారణం. అలా ఉంటే అంతా బాగుంటాం. దాన్ని ఎలా చెబుతున్నారు? దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచా దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే. దవీయాంశం దీనం శ్రపయ కృపయా మామపి శివే. అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత. అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత. వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరక. వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరక. అందుకని అమ్మవారిని స్వామి మన తరఫున ఏం కోరుతున్నారు అంటే, దృశాద్రాఘీయస్య. అమ్మవారి యొక్క కనురెప్పలు చూడండి మీరు. వాసవీదేవి ఆలయంలో ఆవిడ్నే చూడండి. బెజవాడ పెడితే కనకదుర్గాదేవిని చూడండి. భీమవరం పెడితే మా ఊళ్ళో అమ్మవారిని చూడండి అమ్మ. గ్రామదేవత, గ్రామదేవత, ముఖ్య దేవత, ఈ తేడాలు ఉండవండి. నువ్వు సరిగ్గా నమ్మితే పురుషోత్తముడు ఎటువంటి మోక్షాన్ని ఇస్తాడో పుంతలో ముసలమ్మ కూడా అదే మోక్షం ఇస్తుందమ్మా. అనుమానం ఎలా? అదే హిందూ ధర్మం. ఎవరిని అవమానించి మాట్లాడడానికి వీల్లేదు. గ్రామదేవతలు కూడా దేవతలే. గ్రామదేవతలకి గ్రామం మీద అభిమానం బాగా ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళు గ్రామదేవత పూజ చేయకుండా కాశీ వెళ్ళామంటే కుదరదండి. ముందు గ్రామదేవత కొబ్బరికాయ కొట్టే కాశీ వెళ్ళాలి. గ్రామదేవతలు ఎలాంటి వాళ్ళు అంటే పితృదేవతలు లాంటి వాళ్ళు. మనం పూజలు చేయకపోయినా నష్టం జరగదు, లాభం రాకపోవచ్చు. సత్యనారాయణ వ్రతం లాంటివి చేయకపోయినా నష్టం జరగదు, లాభం రాకపోవచ్చు. కానీ ఆబ్దికాలు పెట్టకపోతే కొంపలు అంటుకుపోతాయి. అన్ని వర్ణాల వాళ్ళు పెట్టవలసింది. ఎవరు పెట్టాల్సిన విధానం వారుకుంది. మంత్రప్రోక్తంగా పెట్టేవారు కొన్ని వర్గాల వారు ఉంటారు, వారిని పెట్టనేయండి. అందరూ అలాగే పెట్టక్కర్లేదు. అన్నం తినే ముందు రోజు ఒక ముద్ద ఇలా పిడిచి పట్టుకెళ్ళి గోడ మీద పెట్టి పోయిన తండ్రిని పోయిన తల్లిని తలుచుకుని నమస్కారం చేస్తే రోజు పితృదేవతలకు తర్పణం ఇచ్చినట్టే లెక్క. దానికి కులం అక్కర్లేదు, మతం అక్కర్లే. అందరూ చేయి. చామాత్రం చేయలేమా? ఈ అన్నం అమ్మా నాన్న వాళ్ళ కదా మనకు వచ్చింది.
ఇంకో ఉపాయం కూడా చెబుతా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు, అభ్యంతరం ఎలా. అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కోండి, ఖచ్చితంగా కడుక్కోండి. కడుక్కున్నప్పుడు మగవాళ్ళు కుడికాలి బొటన వేలు మీద, ఆడవాళ్ళు ఎడమకాలి బొటన వేళ్ళ మీద ఊరికే చిన్న మగ్గుతో నీళ్లు తీసుకుని అలా ధారగా పోసి పోయిన మీ తండ్రి గారిని కానీ తల్లి గారిని కానీ తలుచుకోండమ్మా, వారికి మీరు జలోదకాలు ఇచ్చినట్టే లెక్క, ప్రతిరోజు ఇచ్చినట్టే లెక్క. మా అన్నయ్య చేయట్లా, మా తమ్ముడు చేయట్లా, నువ్వు చేయరాదా? ఎవరొద్దన్నారు? మగాళ్ళే చెయ్యాలని ఏం లేదు, ఆడాళ్ళు చేసే విధానం ఉంది. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది, ఒక పద్ధతి ఉంది. అన్నందన్నా కాళ్ళు కడుక్కుంటాం కదా, కడుక్కోండి. ఇంట్లోనే కదా అని మానద్దు. తినకముందు కడుక్కోవాలి, తిన్నాక చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చేతులు అయితే మరీ ముఖ్యంగా, తిన్నాక కాళ్ళు కూడా కడుక్కోండి. పైగా పూర్వం కూర్చుని తినేవారు, కాళ్ళు పట్టేస్తాయి, కడుక్కోవాలి. రక్త ప్రసారం జరగాలంటే నీరు పొయ్యాలి. లోపలికి వెళ్ళి కడుక్కున్నాక ఆ కుడికాలి బొట్టన వేల మీద మగవాళ్ళు, ఎడమకాలి బొట్టన వేల మీద ఆడవాళ్ళు ఆ మగ్గు నీళ్ళతో ధారగా ఇలా పోసి కన్నీళ్లతో భగవంతుడికి పితృదేవతలకి తర్పణం ఇయ్యచ్చు. నాన్నగారు నన్ను క్షమించండి, మీరుండగా మీకు ఏం చేశానో తెలియదు, అమ్మా నన్ను క్షమించు, మా కోసం ఎంతో చేసావు, మేము మీకు ఏం చేసామో తెలియదు, వెళ్ళిపోయారు, మీకు సద్గతులు కలగాలని అందరూ ప్రార్థించవచ్చు అమ్మా, ఏమీ ఇబ్బంది లేదు. ఇందులో ఉపనిషత్తుల్లో చెప్పిన మాట ఆధారంగా నేను చెబుతున్నా, ఇందులో మొహమాటం ఎలా. అందరూ చేయండి, అన్ని కులాల వాళ్ళు చేయండి. హిందూ ధర్మం అంటే అంతే, అందరికీ సమాన ప్రాధాన్యం. కానీ పితృకార్యాలు మానకూడదు. బ్రాహ్మణులు మాత్రం, ఉపనయనమైన వాళ్ళు మాత్రం, ఉపనయనం ఉన్న వర్గాలు మాత్రం ఖచ్చితంగా మంత్రప్రోక్తంగా ఇద్దరు భోక్తల్ని పిలిచి భోజనం పెట్టి చేయవలసిందే. వాళ్ళు కాళ్ళ మీద నీళ్లు వేళ్ల మీద నీళ్ళు అంటే కూర్చునేసి వెళ్తా, అది కుదరదు. ఎవరికి చెప్పింది వారికి, వారు చెప్పే విధానం, చేసే విధానం ప్రకారం వారు చేయాల్సిందే. అందరూ అన్నీ చేయలేరు కాబట్టి మార్చారు. ఇందులో విశేషం ఏంటంటే పితృదేవతలు అసలు దేవతలకి మనం చుట్టాలు కాదు. రాముడికి నువ్వు బావమరిది కాదు, సీతాదేవికి నేనే తోడుకోవడం కాదు. ఇక్కడ వాళ్ళు మన ఎందుకు కాపాడాలి? బంధుత్వం ఏముంది? కానీ పితృదేవతలకి మనతో బంధం ఉంది. మన తల్లికి మనమే సంతానం, మనకు ఆవిడే తల్లి, ఇంకొకరు లేరు, ఇంకో తల్లి లేదు. మన తండ్రి మనకే తండ్రి, ఇంకెవరికి తండ్రిగా, మనకు ఆయనే తండ్రి, ఇంకో తండ్రి లేడుగా. ఆ మమకారం వాళ్ళకి వేరే జన్మ ఎత్తినా సరే, వేరే లోకానికి వెళ్ళినా సరే ఉంటుంది. అందుకని మనం ఆబ్దికాలు పెడుతుంటే, పితృకార్యాలు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వంశం వృద్ధి చెందేలాగా ఆశీర్వదిస్తారు. అనుమానం ఏం లేదు, అందులో మానకూడదు. మగవాళ్ళు ఒకవేళ ప్రయాణంలో ఉండి బద్దకించినా ఆడవాళ్ళు గుర్తు చేసి చేయించాలి. ఎందుకు మానేస్తున్నారు? ఈ ప్రయాణం మానేసి తండ్రికి ఆబ్దికం పెట్టకూడదా? అంతకంటే ఇది ముఖ్యమా అని చెప్పి హెచ్చరిక చెయ్యాలమ్మా. లేకపోతే భార్యకు కూడా దోషమేం చెప్పింది శాస్త్రం. చెయ్యడం ఆయన పని, చేయించడం నీ పని. ఒత్తిడి చేసినా సరే చేయించాలి. అందుకు లేకపోతే ధర్మచారిణి ధర్మపత్ని ఎందుకు? ధర్మపత్ని అంటే అర్థం ఏంటండి? పత్ని అంటే సరిపోయింది కదా, ధర్మపత్ని ఏమిటండి? ధర్మకార్యాలన్నీ గుర్తు చేసి చేయించేదే ధర్మపత్ని అమ్మా. ఊరికే సంపాదించమని ఒత్తిడి చేసే పత్ని కాదు ఇక్కడ. ధర్మకార్యాలన్నీ గుర్తు చేసి చేయించేదే ధర్మపత్ని. వ్రతాలు, నోములు, ఆచారాలు, సంప్రదాయాల విషయంలో మగాళ్ళకి చాలా బద్ధకాలు ఉంటాయి. వద్దు మనకి ఎందుకంటాడు, భక్తి చాలంటాడు, మనస్సు, ఇవన్నీ ఎగ్గొట్టే వేషాలు ఇవి. అవేం కుదరదని కూర్చోబెట్టి మేకు దిగ్గొట్టేయాలి ఆడవాళ్ళు అందరూ. ఇక్కడ కూర్చో, నీకెందుకు, నేను చేస్తా, ఆ పిండి వంట చేయాల్సిందే, ఆ నువ్వు చేయాల్సిందే, పిల్లల కోసమైనా చేయాలిగా, అది భార్యకి కర్తవ్యం. అందుకని ధర్మపత్ని అన్నారు, ఊరికే అనలేదు అక్కడ. అయితే పత్ని చాలు కదా, ధర్మపత్ని ఏమిటి? ధర్మకార్యాల్లో సహకరించాలి. అంచేత పితృదేవతలు, గ్రామ దేవతలు. అందుకే ఏ దేవత నేత్రాలైనా మీరు చూడండి, దృశాద్రాఘీయస్య, అమ్మవారి నేత్రాలు వాసవీదేవిని ఇక్కడ బెజవాడలో కనకదుర్గాదేవి. ఏ ఆలయంలోనైనా అమ్మవారి నేత్రాలు చూడండి అమ్మ. విష్ణుమూర్తి నేత్రాల కంటే, వినాయకుడు నేత్రాల కంటే, కుమారస్వామి నేత్రాల కంటే పార్వతీదేవి యొక్క నేత్రాలు విశాలంగా ఉంటాయి. అవి చెవుల వరకు వ్యాపించి ఉంటాయి ఖచ్చితంగా. దృశాద్రాఘీయస్య, అంత వెడల్పైన నేత్రాలు ఎందుకు ఉన్నాయంటే ఇన్ని లోకాలని కాపాడాలంటే అంత పెద్ద కళ్ళు లేకపోతే ఎలాగా అనుకుంది. సైజు కూడా ఉండాలి కదా, లోకాలన్నీ ఇంత పెద్ద ఉన్నప్పుడు నా కళ్ళు అంత పెద్దవి లేకపోతే. పైగా పెద్ద కళ్ళు ఉండడాన్ని అందంగా చెబుతారు మామూలుగా కూడా, ఎంత పెద్ద కళ్ళు అంటూ ఉంటారు. చికిలి కళ్ళు ఉంటే అందంగా చెప్పరు, అమ్మవారి కళ్ళు అలాగే ఉంటాయి. దృశాద్రాఘీయస్య, పైగా దరదళిత నీలోత్పల రుచి, చాలా అందమైన మాట. నీలోత్పలం అంటే నల్ల కలువ, రుచి అంటే కాంతి. దర దళిత, దర అంటే కొంచెం, దళిత అంటే వికసించిన. నల్ల కలువను చూడండి, నీలవ రంగు, పూర్తి నలుపు కాదు, మేఘవ రంగులో ఉంటుంది అది. ఆ నల్ల కలువ దర దళిత, కొద్దిగా వికసించినప్పుడు, అంటే కలువ సాధారణంగా సాయంత్రం వికసిస్తుంది, ఆ చంద్రకిరణాలకి కలువలు వికసిస్తాయంటారు. ఆ వికసించడానికి కొద్దిగా ముందు చూస్తే కొద్దిగా తెరుచుకుని ఉంటుంది. ఆ కొద్దిగా వికసించిన నల్ల కలువ లోపల ఆ రేకు మీద ఉండే రంగు ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుందమ్మా, అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా.
అది మీకు ఖచ్చితంగా కనపడాలి అంటే నేను చూసిన ప్రదేశం అయితే ఒకటి ఉంది. నాకు ఎక్కడ అంత కనపడలేదు, అదృష్టం లేక, కానీ ఒక చోట కనపడింది. శంకరాచార్య స్వామి పుట్టిన ప్రదేశంలోనే ఈ మహిమలు ఉంటాయేమో అనుకున్నా. కేరళ దగ్గర కాలడి మేము పర్యటనకు వెడితే కాలడి తీసుకెళ్ళారు. అక్కడ శృంగేరి పీఠం వారు కాలడిలో శంకరాచార్య మందిరం కట్టారు. అక్కడ ఉండకపోతే ఎలాగ, జన్మస్థలం కదా. ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు రాల్చిన చెట్టు కూడా ఇప్పటికీ ఉంది అక్కడ. అవన్నీ చూపించారు, బాగానే ఉంది. అక్కడ ఒక చిన్న కొలనులా ఉంది. ఆ కొలనులో కేవలం నీలోత్పలాలే ఉన్నాయి, నల్ల కలువలే ఉన్నాయి. అవి కూడా నా అదృష్టం బాగుండి వికసించి ఉండగా వెళ్ళాను నేను. ఆ వికసించిన నల్ల కలువల మధ్య భాగాన్ని చూస్తే ఏమి చక్కగా నువ్వు ఈ కలువ పువ్వు రాసి ఈ శ్లోకం చూసి ఈ శ్లోకం రాసావయ్యా అనుకున్నా. దరదళిత నీలోత్పల రుచా, సగం వికసించినటువంటి కలువ పువ్వు రేకుల ఎలా కాంతితో ఉంటాయో అమ్మవారి నేత్రాలు అలా ఉంటాయి. అమ్మా అంత పెద్ద కళ్ళు ఉన్నాయి, కలువ పువ్వులు వికసించినట్టుగా వికసించి ఉన్నాయి. కానీ నేనెక్కడున్నాను? దవీయాంశం దీనం. దవీయాంశం అంటే చాలా దూరం, దవ్వులో ఉన్నా, ఎంతో దూరంలో. నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఉన్నా. నీ నల్ల కలువ పూలు, నీ కళ్ళు ఏమో బెజవాడలో ఉన్నాయి, కంచి కామాక్షిలో ఉన్నాయి, ఎక్కడో మధుర మీనాక్షిలో ఉన్నాయి. అంత దూరం నేను రాలేను. అందుకని భక్తుడు ఏమంటున్నాడు అంటే, శ్రపయ కృపయ మామపి శివే, నీ కంటి దృష్టి, నీ చల్లని కృపా రసం ఇంత దూరంలో ఉన్న నా మీద కూడా పడేలా చెయ్యవమ్మా. నేను అంత దూరం రాలేను కదా. కంచి మనం వెళ్ళలేకపోవచ్చు, కామాక్షిదేవిని చూడలేం, మధుర మీనాక్షిని మనం చూడలేం, కాశీ విశాలాక్షిని మనం చూడలేం. కానీ కాపాడమని ప్రార్థించడానికి మన ఇల్లు చాలండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మళ్ళీ లాజిక్ శంకరాచార్య అంటే, నేనంత దూరం రాలే కానీ నువ్వు ఎంత దూరమైనా రాగలవు కదా అన్నాడు ఆయన. అమ్మవారు లేని ప్రదేశం లేదు కదా. నేను ఖర్చులు పెట్టుకోవాలన్నా కష్టమే, పైగా నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, కాళ్ళు సాగవు. ఇప్పుడు వీల్ చైర్లో వచ్చి నేను చూడాలంటే నాకు ఎక్కడ కుదురుతుందమ్మా? అందుకని నా కోసం నువ్వే రా. శ్రపయ కృపయ మామపి శివే, నీకు చాలా దూరంలో ఉన్నానమ్మా. ఎక్కడ కంచి, ఎక్కడ కాశీ, ఎక్కడ మధుర, ఎక్కడ హైదరాబాద్. ప్రయాణం పెట్టుకుంటే ఎంత యాత్ర అయినా నేను రాలేను కానీ నువ్వు రాగలవు కదా. శ్రపయ కృపయ మామపి శివే, నీ దయతో అంత పెద్ద కళ్ళు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ చూపుని మా మీద ప్రసరింపజేయకూడదా? దానివల్ల ఏం జరుగుతుందట? అనేనాయం ధన్యో భవతి. ఆ పని చేస్తే నీ కరుణ వల్ల నేను బాగుపడతాను. అంతేగా అనేన ధన్యో భవతి, అయం నేను ధన్యుణ్ణి అవుతాను. పైగా నచతే హానిరయ్యత, నీకు నష్టమేం లేదు. మొత్తం బేరం ఇదంతా. ఎదుటి వాళ్ళు మనకు పని చేయాలంటే వాళ్ళకి నష్టం, నీకు నష్టం ఏం లేదయ్యా, నాకు లాభం కలుగుతుంది చేయొచ్చు కదంట. ఆయన ఏమంటాడు? పోన్లే నాకేమి నష్టం లేదు, నాకు లాభం లేకపోవచ్చు, నాకేం నష్టం, నీకు లాభమే కదా, పోన్లే ఏం చేస్తాడు కదా, అదే బేరం. ఇంత గొప్ప లాయర్ హిందూ సాహిత్యం మొత్తం మీద ఎక్కడ కనబడ్డండి? మొత్తం బేరమే. నాకు ఉపకారం చేయవమ్మా, నీకేం నష్టం లేదు, నాకు లాభం చేయొచ్చుగా అంటే ఇంకా ఆవిడ లొంగకుండా ఉంటుందా? దేవుణ్ణి సైతం మన మాటలతో లొంగదీయాలి. అందుకే నేను లొంగదీసేది ఏమిటి? నువ్వెక్కడో దూరంలో ఉన్నావు, ఇంత దూరంలో నువ్వెక్కడో ఉన్నావు, నేనెక్కడో ఉన్నాను, నిన్ను ఎలా కాపాడమంట? మరి అంత పెద్ద పెద్ద కళ్ళు దేనికి పని లేక ఫోటోగ్రఫీ కోసమా అని అడుగుతున్నాడు ఆయన. అంత పెద్ద కళ్ళు ఉన్నది ఎంత దూరం వ్యాపించడానికే కదా. పైగా వాటిలో కరుణ ఉంది కదా ఖచ్చితంగా. నల్ల కలువ పూల్లో ప్రకాశిస్తున్నాయి నీ కళ్ళు, నా బోటిగాళ్ళని కాపాడడానికి. కాకపోతే దేనికమ్మా ఆ కళ్ళని ఫోటోలకు పోజులు ఇవ్వడానికా, లేకపోతే మీ ఆయన చూసి మెచ్చుకోవాలన్నా? మాకేమిటి ఇక్కడ? ఇది వాదించే విధానం. చిత్తశుద్ధి ఉన్న భక్తుడు ఆచార్యస్వామిలా వాదిస్తాడమ్మా, అనుమానం వెళ్ళా. భగవంతుడు కరుణ కలుగుతుందంటే ఇక అనుమానం ఏం లేదు అందరూ. అందుకని అంటున్నాడు ఆయన, నేను దూరంలో ఉన్నాను నిజమే, నా మీద కూడా పడేలా చెయ్యి, దానివల్ల నీకు నష్టం ఏం లేదు. నచ్చతే హాని రయ్యత, నీకు హాని ఏం లేదు. పైగా అనేన అయం ధన్యో భవతి, నేను సుఖపడతాను, నేను ఆనందంగా ఉంటా అని ఒక ఉదాహరణ చెబుతున్నారు. నీ కళ్ళల్లో ఒక కన్ను సూర్యుడు కదా, రెండో కన్ను చంద్రుడు కదా. ఆ చంద్రుడు ఏం చేస్తున్నాడు? వనేవా హర్మ్యేవా హిమకరని సమకరని పాతో హిమకరక. చంద్రుని వెన్నెల వనే అడవిలో కూడా పడుతుంది, అంతేగా అడవిని గాచిన వెన్నెల అంటారు. హర్మ్యేవా హైదరాబాదులో ఉండే 50 అంతస్తుల అపార్ట్మెంట్ మీద కూడా పడింది. చంద్రుడికి ఇది అపార్ట్మెంట్ అనే, అది అడవి అని ఏమన్నా భేదం ఉందా? చంద్రుడు అడవిలోనూ పట్టణంలోనూ కూడా తన వెన్నెలని ప్రసరింపజేస్తున్నాడు కదా. చంద్రుణ్ణి పుట్టించిన దేవతామూర్తివి కదా, నువ్వు భేదం చూపిస్తే ఎలాగమ్మా? నన్ను దయచూడు, నన్ను దయచూడు అంటున్నాడు ఆయన.
ఇది సౌందర్య లహరి. ఇంత విశేషమైనటువంటి సౌందర్య లహరిలో మరిన్ని విశేషాలను మనం రేపు మళ్ళీ 6:30కి కలుసుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు మన మాతృభాష అయినటువంటి తెలుగులో మాట్లాడదాం. సెలవు. హారతి స్వీకరిద్దాం. రేపు 5:30కు తిరిగి భరతనాట్య కార్యక్రమాలతో రేపటి సౌందర్య లహరి ప్రవచనం ప్రారంభమవుతుంది. అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం.